గాయ్స్ మన లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి స్టార్టింగ్లో ఓట్స్ని చూపిస్తారు. అదే లూఫీ షాడో అది జాంబీ వచ్చి నేను షిప్ ఎక్కాలి పైన ఏముంది చూడాలి అని చెప్పి తను రబ్బర్ బస్ గమ్ముగమ్మున ఉంటుంది, కానీ ఎగలేకపోతుంది. ఏంది ఇది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటా ఉంటాడు. దాని తర్వాత మౌనోడుగా కొడతా ఉంటాడు దాన్ని. దాన్ని చూసి ఓస్ ఏదో చేస్తానని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటాడు. దాని గురించి ఇందుకు ఆ పౌస్ రావట్లేదు, నేను అప్పుడంతా చేశాను కదా నా కళ్ళు అని చెప్పి తన గాలి లేకపోతే వెళ్తూ ఉంటాడు. తను ఇక్కడి నుంచి మానవాళ్ళంటే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎట్టన్నా ఓడ్స్ ఓడించాలి, ఓడ్స్ చాలా పెద్దోళ్ళు జీన్స్ కన్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. అలాగే దాంట్లో నీ షాడో ఉంది లూఫీ అంటే నా షాడోనా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. అంటే తొందరగా మనం వెళ్ళి నా షాడో మనం ఓడించేద్దాం, అలాగే నా షాడోగా నాకు కావాలి. ఆ డే టైం ముసలని చెప్పినప్పుడు మనం అందులోకి వెళ్ళి నేను చనిపోతాం అని చెప్పి లూఫీ చెప్తా ఉంటాడు. అయితే వెంటనే తొందరగా వెళ్ళి నా షాడోని తెచ్చుకున్నాను, అలాగే మీ అందరూ షాడోస్గా తెచ్చుకొని మన బాగా ఉంటాడు తెల్ల బ్లాక్లోకి వెళ్ళి వాళ్ళని నాశనం చేసేసేద్దాం, అలాగే నామీని కూడా కాపాడేసేద్దాం. సరిగ్గా మన నామీ పెరిగిన వెంటనే మన సాంజి పలానే గెలా నా కొడుకుని నాశనం చేసేసేద్దాం అని చెప్పి చెప్తా ఉంటాడు. నేను రాను అని చెప్పి వీళ్ళంటే నా కొడుకు వస్తారా రాడా అని చెప్పి చడేస్తూ ఉంటాడు. ఇక్కడ ఉంది నిప్పులో ఇంకా పోయి మంట పోస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నారు అని చెప్తాడు, కలిపోతారని చెప్పి భయపడుతూ ఉంటాడు వీళ్ళందరూ చూసి. సరే ఇంకే ఊసాపు కూడా ఒప్పుకొని ఇంక వెళ్దాం చెప్పి ప్లాన్ వస్తాడు. మన ఫ్రాంకీ కూడా తన బస్సుగా తీసుకుని వస్తూ ఉంటాడు. సోలోగా స్టేట్కి వెళ్ళాలని నరికేద్దాం ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇక్కడ వస్తుంటే ఇంకా తొందరకి వెళ్ళి ఇంకా సాంజిగాడు అయితే ఇంకా కోపం చేసి వస్తానా మిస్వాన్ ఎప్పుడు వస్తున్నాడు. అందరికీ అది ఉప్పిచ్చి ఆ ఉప్పుతో వాళ్ళ షాడోస్ మళ్ళీ బయటికి తీసుకురాని అని కూడా చెప్తా ఉంటాడు. ఇలాగ మన షాడోస్ మన బయటికి తీసుకురావచ్చు, అలాగే ఇంకోళ్ళందరినీ మనం కాపాడతామని చెప్తుంటే సరే అయితే ఇంకెళ్ళి తెల్లబాగు నేను నాశనం చేసేసి వద్దాం అది పోయి చెప్తాం. ఇంకోళ్ళందరూ తెల్లబాగులోకి అయిపోతారు. దీనంతా పైన నుంచి ఆ బ్యాట్ గార్డ్ చూస్తూ ఉంటాడు. ప్లస్ మన లూఫీ గారు షాడో చాలా పెద్దగా ఉంది, చాలా ఓడలాగుండి అటే నేను పైరట్ కింగ్ అవుతా అని చెప్పి రాస్తుంటారు పైన నుంచి. ఇక్కడ చూస్తుంటే వాడు వచ్చి వాళ్ళలాగే మాట్లాడుతున్నాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే సరే ఇంకా మనం తొందరగా వెళ్ళి మాట్లాడని చెప్పి ఆ బ్యాట్ కూడా వచ్చేసి వాళ్ళు జరిగినట్టు చెప్తున్నాడు. ఇలా వచ్చి మనం నాశనం చేస్తానని చెప్పి చెప్తున్నాడు. తెల్లబాగ్ని కాంకర్ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు సార్ అని చెప్పి చెప్తా ఉంటే సరే అయితే నేను చూసుకుంటా వాళ్ళందరినీ అయినా వాళ్ళని రాకుండా చూపుదామని చెప్పి వాళ్ళందరూ ఇక్కడ చూస్తుంటే ఎక్కడైతే పెళ్లి జరుగుతుంది సార్. పెళ్ళిలో వాళ్ళందరినీ ఎలాంటి పెళ్ళే ఓడికి టైంలో పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పి మనం మాట్లాడుతున్నాడు. ఏదో అమ్మాయిని దొరికింది సార్ అంతే. సరే నేను వెళ్ళొడుతాను ఒకసారి మాట్లాడేసి వస్తా అని చెప్పి వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోతా ఉంటుంది అక్కడి నుంచి. సరే అయితే ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళందరూ ప్లాన్ వేస్తూ ఉంటారు. లూఫీ గారిని ఎట్టైనా ఓడించాలి, దాంట్లో పైరట్ కింగ్ మాడాలి, లూఫీ గారు షాడో అని చెప్పి అందరూ వెళ్తా ఉంటే వచ్చిన ప్రతి ఒక్క షాడోని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సాంజిగాడు. ఇక్కడ చూస్తూ ఉంటే మన వాళ్ళంతా పైకి వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే నెగిటివ్ గోస్ట్లు వచ్చి మన వాళ్ళ మీద పడిపోయి ఉంటాయి. దాన్ని చూసి నెగిటివ్ గోస్ట్లు అన్నీ వచ్చేసి చెప్తా ఉంటే ఈ నెగిటివ్ గోస్ట్ తగిలితే మనం అందరూ నెగిటివ్గా ఫీల్ అవుతాం అని చెప్పి చెప్తా ఉంటే ఇంకా అందరూ పాటు యూజ్ చేసుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. జాంబీస్ని ఇడికిచ్చేసి ఇక్కడ చూసిన ఇంకో తనగలంటే మన లూఫీ గడి జాంబీ పైనుంచి కాంకర్ మొత్తాన్ని పైరకింగ్ అవుతామని చెప్తుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ చూస్తుంది సైడ్ ఇంకో సెక్షన్ ఉంటే దాన్ని టోల్ అనేది చాలా మందంగా ఉంటుంది. దాన్ని చూసి చాలా భయంకరంగా కనపడుతుంటుంది. దీన్ని చూసి మన వాళ్ళంతా భయపడుతూ ఉంటాడు. ఏంది ఇది ఇంటర్నేషనల్గా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే వాళ్ళందరూ ఎంతో తొందరగా వెళ్ళి నా కొడుకుని ఓడిచ్చేసి రావాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సరే అయితే వెళ్ళాం పదండి అని చెప్పి వీళ్ళు కూడా అంతా వెళ్తూ ఉంటే దానిలో ఏమేమి వస్తాయని చెప్పి అనుకుంటూ ఉంటాడు. దానిలో ఒక డాక్టర్ గారు ల్యాబ్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. నా కొడుకు డాక్టర్ నీ ఎంత తప్పు చేశావు నువ్వు, నీకు వచ్చి నేను చంపేస్తుంటే నన్ను చంపుతావు సరే చూద్దాం రా అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే మీరు ఏం మాట్లాడుతున్నా నాకు తెలియట్లేదు, కానీ నేను ఏ చేస్తాను నా కొడుకు అంటే వద్దు నేను చూసుకుంటా చూసి ఈ నా కొడుకు నేను ఎంతని కొడతా, సరే నేను నాకు నమ్మకం అంత ఎన్ని చేశాను అని చెప్పి చెప్తాను. తమ్మే ప్లేట్లతో మనోడితో కొడతాను చూసి అతనికి ప్లేట్లు అంటే ఇష్టం లేదు, ఆ ప్లేట్లతో నేను కొడతాను, నీకు కూడా నేను కొడతాను, డెవిల్ ఫుడ్ యూస్ చేస్తాను ఆపాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే చాపడు ఇంకా డాక్టర్ వస్తారు. డాక్టర్కి ఫైట్ జరుగుతూ ఉంటుంది. నువ్వు ఒక పిల్ల కొంకు నన్ను ఏం చేయగలవు అని చెప్పి చెప్తా ఉంటే సరే ఆ పిల్ల కొంకు నేను నడిచిపోతున్నాడు, ఇప్పుడు నీ డాక్టర్ పదవిని మొత్తం నాశనం చేయబోతున్నాను నేను అని చెప్పి చెప్తా ఉంటే సంథింగ్ ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది. అక్కడ నుంచి చూస్తుంటే సాంజీ లాంటి ఉన్న సాంబీ ఒకటికి వచ్చేస్తుంటుంది. దాని గురించి వాళ్ళు నాకు మాట్లాడుతాడు. ఇక్కడ చూస్తే జోరో లాంటి సాంజీ ఇంకిద్దరు వచ్చేసి వాళ్ళు ఫైట్ చేసాను వస్తున్నారు. అక్కడ కూడా గొడవ పడుతూ ఉంటారు వాళ్ళిద్దరు. ఇక్కడ చూస్తుంటే లూఫీ కూడా తొందరగా వెళ్తుంటాడు. స్ట్రైట్గా మొహరా దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే లూఫీ గడి షాడో చూసి మనలో అంటే భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే అది ప్రతి ఒక్క దాన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. దాన్ని చూసి ఈ మన ఫ్రాంకీ గారు బస్సుగా యూజ్ చేస్తూ ఉంటాడు. అది దాని అంతా కొట్టుకుంటాడు. గోలీ రాజు ఓడే పైరట్ కింగ్ అవుతా నేను అని బరుచుకుంటే వెళ్తూ ఉంటాడు. దానికి గోలీ రాజు మన లూఫీ గారి మెమరీస్ చిన్నగా వెరిఫై అవుతూ ఉంటుంది దానికి. ఇక్కడ చూస్తామంటే ఇది ఎంతనే తొందరగా లూఫీ గారిని పట్టుకోవాలి, లూఫీ గారి షాడో కావాలి అని లేకపోతే మనం అంతా చనిపోతామని చెప్పి అనుకుని అంటారు. ఫ్రాంకీ గారు స్టైల్గా బ్రిడ్జ్ కట్టేస్తుంది, దానికి దాటి వెళ్ళాలని చెప్పి అది చాలా నీతి కట్టేస్తుంది. ఇంత నీతి కట్టాలంటే నాకు అంత వర్క్లో పర్ఫెక్షనిస్ట్ ఉండాలని చెప్పి చెప్తా ఉంటాడు. మీరు వస్తున్నారా సరే అయితే అని చెప్పి తను నవ్వుతూ ఉంటుంది అని చెప్పి సంథింగ్ అక్కడ చూస్తూ ఉంటే ఇంట్లో అందరూ తొందరగా వెళ్ళిపోతాను. అమ్మాయికి ఎదురుగా వచ్చేసి ఉంటాడు. ఆమె వచ్చి తన నెగిటివ్ షాడోస్ని యూస్ చేస్తానికి రెడీ అవుతుంది. ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ మీరు నెగిటివ్ కొట్టేసగల నేను దేనికి వేస్ట్ కానీ అని చెప్పి వాళ్ళంతా అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ చూస్తుంటే మన ఊసాప్ మీద ఏమై ఉండదు. వాళ్ళందరూ నెగిటివ్ షాడోస్ అన్ని బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఊసాప్ గారికి నెగిటివ్స్ అనేవి ఏం పనికి రాదు. అక్కడ చూస్తుంటే తన మీదకి ఇంకో నెగిటివ్ షాడోని పంపించేసి ఉంటుంది. కానీ ఊసాప్ గారికి ఏం కాదు, ప్లస్ ఇంకోటి పంపించేసి ఉంటుంది. దాని నా కొడక నువ్వు నాకు ఇమ్యూనా అంటే ఎందుకంటే నేను ఎప్పుడు నెగిటివ్గానే ఉంటాను, నన్ను ఎవరు ఎంపికలేరు అని చెప్పి అరాస్తుంటాడు. దాన్ని చూసి ఇంకిల్లు కూడా భయపడతా ఉంటాడు. ఇదేంటి ఇట్టున్నారా అని చెప్పి తను కూడా కింద పడిపోయి ఉంటుంది. వీడు చాలా భయంకరంగా ఉన్నాడు, ఈ వల్ల నేను కూడా చనిపోతానని చెప్పి చెప్తుంటే నా మనని చంపేస్తా అని చెప్పి
చెప్పి అరస్తా ఉంటుంది. అక్కడ చూస్తే తను ఫుల్ షాడోస్ అనేది బడి నుంచి మనతో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఊసప్ గాడు మీ అన్న నేను కాపాడుతా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకెళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తే తను పెళ్లి తగిలిపోతుంది. పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదు, నాకు ఇష్టమే, అమ్మాయి కూడా ఇష్టమే అని చెప్పి తనే చెప్తాడు. సరే అని చెప్పి కూడా కిసులు పెట్టుకుని దానికి రేడు అవుతున్నాడు. ఫైనల్లీ నాకు పెళ్ళి అయిపోతుంది, నా మిస్ అంటా అని చెప్పి తను హ్యాపీ ఫీల్ అవుతుంది. నా మిస్ వన్ వస్తా అని చెప్పి వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన ఊసప్ ఆ పిల్లని అంటే ఓడిచేదానికి ప్లాన్ వేస్తుంటాడు. ప్లస్ తన జాంబీస్ అన్నిటితో తను ఓడించడానికి చాలా పవర్ఫుల్గా యూస్ చేస్తుంటాడు. తన మీద ఏం నెగిటివ్ పని చేయబోసారు కదా, తన దగ్గర పెద్ద వెపన్ తన మీద ఏం పని చేయబోసారు కదా, తను భయపడతా ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే ఎతన్ని ఓడిస్తా అని చెప్పి చెప్తా ఉంటుంది. ప్లస్ మన తను ఫుల్ నెగిటివ్స్ అన్ని పంపించినా కానీ మనకి ఏమై ఉండదు. కానీ ఫైనల్లీ ఆ నెగిటివ్ షేడోస్ నెగిటివ్గా ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు కదా. ఇక్కడ చూస్తుంటే ఊసప్ కూడా వాళ్ళని ఇంకోలా ఓడిచ్చేస్తా అని చెప్పి వాళ్ళ మీద బజుగా యూస్ చేస్తానని ప్లాన్ వేస్తుంటాడు. కానీ అక్కడ చూస్తుంటే అదేం కాదు, తను సాల్ట్ వాళ్ళని షేడోస్ అనేది బయటికి తీసేస్తూ ఉంటాడు. నా మెంబర్స్ని ఇలా చేస్తానని చెప్తే ప్లీజ్ మమ్మల్ని వదిలేయని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన వాళ్ళు కూడా వెళ్తూ ఉంటాడు. నా మిస్ వన్ వస్తున్నా కాదు వెయిట్ చేయి, నా కొడక ఎట పెళ్లి చేసుకుంటావా నువ్వు అని చెప్పి అడుచుకుంటే తన గాలి కూడా తగ్గుతుంటాడు. ఇక్కడ చూస్తే బ్రుక్ ఇంకా సమురాయ్ ఇంకా ఫైట్ చేస్తానే ఉంటాడు. ఆ సమురాయ్ మాత్రం బుక్ని చాలా గట్టిగానే కొడతా ఉంటాడు. నువ్వు ఇంకా వీక్ గలను, అప్పుడు వీకే ఇప్పుడు వీకే, నన్ను అయితే నువ్వు ఓడించలేవు అని చెప్పి చెప్తుంటే అవును కానీ ఖచ్చితంగా నీ నుంచి నా షాడో అయితే తీసుకుంటాను, దాన్ని మాత్రం గ్యారంటీ అని చెప్పి చెప్తుంటే నన్ను ఓడించుకొని నువ్వు తీసుకోవాల్సిందని చెప్తుంటే ఖచ్చితంగా నేను ఓడిస్తాను నేను, దానికి నేను గ్యారంటీ అని చెప్తుంటే ఆహా అది నీ కల్లోనే అని చెప్పి చెప్తా. మనకు బుగ్గా లేచి ఫైట్ చేసాను ఎవరంటే తన స్టడీ ఒకే స్టైక్లో బుగ్గని పెట్టేసి ఉంటాడు. దాన్ని చూసి తన లవ్ను నేనేం చేయలేకపోతున్నాను, ఇక్కడే చనిపోలాగా ఉన్నానని చెప్పి నా షాడో తిరుక్కుంటూ వచ్చింది. మా అన్నని కలిశాను కానీ ఇలా నా అస్థిపత్రం నాగులోకి వెళ్ళిపోయాను, కానీ ఖచ్చితంగా నేను ఓడించి తీసుకుంటా అని చెప్పి తన జుట్టుని నరికాలని చెప్పి ట్రై చేస్తుంటే బుక్ దాని నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. పైనుంచి మన వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. స్టైల్గా ఇక్కడ చూస్తుంది ఏదో సంథింగ్ బుక్ వాయిస్ వినిపడి ఉండేసి అక్కడ బుక్ అక్కడ ఉన్నాడు ఏందని చెప్పి ఇంకెందరూ వెళ్ళి ఉంటాడు. అక్కడ వెళ్ళి ఉంటే మన సమురాయ్తో మన జోరో ఫైట్ చేసిన రెడీ అయిపోతుంటాడు. ఓ నీ కట్టుబడి చాలా బాగుంది పిల్లడా అని చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే అసలు నా షాడో ఎందుకు ఇంత పెద్దగా ఉంది, నీ షాడో ఖచ్చితంగా నేను పైకి ఇంకా మార్చగలదు అని చెప్తున్నా. ఆయన పైకి ఇంకా మాడేది నేనే, నువ్వు కాదు అని చెప్పి అరవస్తూ ఉంటాడు. తను సీన్ కట్టి మన వాళ్ళు పెళ్లి చూపిస్తూ ఉంటాడు. పెళ్లి చేసుకుని నేను చాలా కష్టంగా తీసుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఎవరో వచ్చేసి సరే దాన్ని కదులుతుంది సార్ షిప్ అని చెప్పి చెప్తా ఉంటే అక్కడ చూస్తుంటే ఓట్స్ ఆ షిప్ మొత్తం కదిలిస్తూ ఉంటాడు. దాని చూసి అది ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి అరవస్తూ ఉంటాడు. కానీ అక్కడ చూస్తుంటే సమురాయ్తో వీళ్ళంతా ఫైట్ చేస్తుంటే రోజు కిందకి వచ్చేసి మీరంతా నాకు రూమ్ మెంబర్స్ ఇంకా పదండి పైకి ఇంకా మాడతాం అని చెప్పి అరవస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఓట్స్ అదంతా చేసే గురించి నా కొడుకు ఈరోజు నా పిల్లి రోజు ఇదంతా చేయాలని చెప్తుంటే నా మిస్ వాన్ నేను వచ్చేసాను, నా మిస్ వాన్ అని చెప్పి అంటాడు. ఇక్కడ చూస్తుంటే మన జోరో కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. ఫ్రాంకీ ఇంకా మన బుక్ పట్టుకుని జాగ్రత్తగా కాదేపు అని చెప్పి చెప్తా ఉంటాడు. కత్తిని కూడా చాలా హోప్ఫుల్గా పెట్టిన నోడించలే అని చెప్తుంటే నాకు తెలుసులే కానీ వాడు కత్తి నాకు బాగా నచ్చింది, నాకు ఆ కత్తి కావాలి అని చెప్పి చెప్తా ఉంటాడు. కత్తి నా కత్తి తీసుకుని వెళ్తా అని చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తా అంటే మన జాంబీ కింగ్తో మాట్లాడుతూ ఉంటాడు మన లూఫీ గాడు. ఖచ్చితంగా నేను ఓడిస్తానని చెప్పి చెప్తా ఉంటాడు. నన్ను ఓడిస్తావు ఫస్ట్ నీ షాడో నువ్వు ఓడించుకుని చూడరా, నన్నే ఓడిస్తావులే కానీ అయినా నువ్వు నన్ను పట్టుకోవాలని నీకు చాలా కష్టం పడుతుంది, అయినా నువ్వు నన్ను ఓడించలేవు అని చెప్పి చెప్తా ఉంటే సరే నేను ఓడించలేకపోతే నేను ఓడించేటప్పుడు నేను ఇక్కడే కూర్చుంటా అని చెప్పి తను అక్కడే కూర్చోమని అంటాడు. సరే అయితే నా ఫుల్ పవర్ యూస్ చేస్తాను చెప్పి తన షాడో పవర్తో కొడతా ఉంటాడు. కానీ మన తన షాడో పవర్తో ఆపేస్తుంటాడు. లూఫీ కూడా తన షాడో లేపేసాక కాదు వీక్గా ఉంటాడు. ఇక్కడ చూసేవా నీకు అన్ని షాడో లేదు, అయినా నువ్వు ఓడించలేవు, అయినా నా దగ్గర చాలా షాడోస్ ఉన్నాయి, సరే అయితే నువ్వు ఎంత ఉండతానో నేను ఓడిస్తా, నా షాడోని తీసుకుంటా, షాడో తీసుకుంటే ఫస్ట్ నువ్వు పోయి జైంట్ ఓట్స్ని ఓడించాలి, అది అట్టే నీ వల్ల కాదులే అని చెప్పి తను అవుతా ఉంటాడు. ఓట్స్ నా సీక్రెట్ వెపన్, అది నీతో కలిపేసరికి అలా ఇంకా పవర్ఫుల్గా మారింది అని చెప్పి మన లూఫీ కూడా తన పవర్స్ని ఎలా కొడతాం కానీ నా షాడోస్ని ఆపేస్తూ ఉంటే తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తన బాడీలో షాడో లేపేసాక తన ఎనర్జీ కూడా చాలా తక్కువైపోయి ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళందరూ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. మన ఊసక్ మాత్రం చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే అవన్నీ వాళ్ళు కొట్టేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తూ ఉంటే ఆ పాపగా మన ఊసక్ బారిని చాలా గట్టిగా కొడుతూ ఉంటారు. తన మీద ఎటువంటి నెగిటివ్ పవర్స్ యూస్ కావట్లేదు కాబట్టి తను ఫిజికల్గా ఫైట్ చేయాలని చెప్పి ప్లాన్ వస్తూ ఉంటుంది. కానీ అక్కడ చూస్తూ ఉంటే అవన్నీ వాళ్ళతో ఫైట్ చేస్తుంటే అవి నోటి తెచ్చుకుంటే వారి మీద ఉప్పేసేస్తూ ఉంటుంది దాని నోట్లో, అలా అవన్నీ షాడోస్ అన్ని బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ప్లస్ ఇక్కడ చూస్తుంటే నా మెంబర్స్ అందరిని ఓడిస్తాం అని చెప్పి చెప్తుంటే నేను కూడా ఓడిస్తా అని చెప్పి చెప్తుంటాడు. అలా వాళ్ళ బాడీలో నుంచి షాడోస్ అనేది బయటికి తీసుకుని వస్తూ ఉంటాడు. అలా ఫ్లేమ్ బాంబ్ యూస్ చేసేస్తుంటాడు. కానీ వాళ్ళందరూ షాడో బాడీ కాబట్టి వాళ్ళకి ఏమీ ఉండదు. అక్కడ చూస్తుంటే తను గాలి ఎగరతా మన వాళ్ళతో ఫైట్ చేసినాక రెడీ అవుతుంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే ఊసప్ గాడు తను వెంటాడుతా తీసుకెళ్తాను కొడతా ఉంటాడు. అక్కడ చూస్తుంటే తను వెనక నుంచి తన తెడ్డి కూడా వచ్చి ఉంటుంది. ఆ తెడ్డి కొప్పుకుంటూ వచ్చేసి బిల్డింగ్ లైన్ గుట్టుకుంటూ వెళ్ళిపోతుంది. లైక్ హల్క్ లాగా నువ్వు ఎంత కొట్టాలని ప్లాన్ వేస్తూ ఉంటుంది. దాని నుంచి తెడ్డి నువ్వు కాపాడుతున్నావా చెప్తుంది. అయినా ఫ్రాంకీగా వెనక వస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మనోడు చూస్తుంది బాగా బాగా నచ్చింది, ఇది స్విమ్మింగ్ చేయొచ్చు అని చెప్పి మనోడు ఓట్స్ కూడా స్విమ్మింగ్ చేస్తాను పడేకింగ్ అవుతానని పరుస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే సాంజీ గాడు ఆ ప్లేలోకి వచ్చేసి అందరూ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. నా మిస్ వన్ నీకేం కాదు అని
చెప్తుంది. ఇంకా పదండి అయితే ఈ షిప్ని నేను ఇంకా చేయాలి, ఇంకా ఎక్సర్సైజ్ చేద్దాం, ఫుడ్ కావాలి సంజీ అని పరాస తన నీళ్ళలో దూకేసి ఉంటాడు. నేను స్విమ్మింగ్ చేయగలుగుతున్నాను పరుస్తుంది. మిమ్మల్ని బాగా పిలుస్తున్నారని చెప్తుంది. ఓతో నాకు సంబంధం లేదు అని చెప్తుంది. ఇక్కడ చూస్తే పిల్లిలో తను నా మీరు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే నా మిస్ వన్ అయినా నువ్వు నాకు చాలా ఇష్టమైన దానివి, అయినా నువ్వు నాకు కావాల్సిన పెట్టి ఒక దాన్ని నువ్వు తీసుకున్నావు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఒకసారి నాకు నా మిస్ ఫ్యాట్ అయిపోయింది అని చెప్పి చూసుకుంటూ ఉంటాడు. నువ్వు ఏం చేస్తున్నావు, నేను ఖచ్చితంగా ఓడిస్తానని చెప్పి తన మీద పంచర్ అటాక్ యూస్ చేసి ఉంటాడు. నా కొడుకు నాకు కావాల్సిన నీ దగ్గర ఉన్నాయి, నేను ఖచ్చితంగా ఓడిస్తా. ఆయన దగ్గర షాడో లేదు కదా, అండ్ ఇదే సేమ్ టైం ఒక షాడో నా దగ్గరకు వచ్చింది, ఆ జాంబీ షాడో అని చెప్పి చెప్తుంటాడు. నేనే అని తను అరుస్తూ ఉంటాడు. గాయస్ లైట్గా సౌండ్ వస్తుంది, ఎందుకంటే ఇంటి దగ్గర వర్కింగ్ జరుగుతూ ఉంది. తనకు కాస్త కంట్రోల్ చేసుకుంటే ఇంకేం లేదు. ఇక్కడ చూస్తుంటే మనవాడు ఇద్దరు అంటే ఫైట్ చేసాక రెడీ అవుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే నా కొడుకు నేను ఫైట్ చేస్తాను అని చెప్పి వాళ్ళని కొట్టుతూ ఉంటాడు. తన ఐరన్ బాడీని కూడా చెల్లుస్తూ ఉంటాడు. నాకు కావాల్సిన నీ దగ్గర ఉన్నాయి అని చెప్పి తన ఫైట్ చేస్తూ ఉంటాడు చాలా స్పీడ్గా అని చెప్పి చెప్తుంటే, నువ్వు పోయి ఆ ఇన్విజిబుల్ అది నాకు కావాలి, కానీ నువ్వు దాన్ని ఎలా తీసుకున్నావు, ఆ డెవిల్ ఫుడ్ నేను డెవిల్ ఫుడ్ డైబుల్లో చూశాను నీ దగ్గర ఉంది అని చెప్పి తను ఇన్విజిబుల్ అయిపోయి చేస్తుంటే, తనకి నీ గురించి నా ప్రతి ఒక్క క్వశ్చన్ తెలుసు, నువ్వు తెలిసిన డెవిల్ ఫుడ్ నాకు కావాల్సిన డెవిల్ ఫుడ్, తన కోసం నేను ఎన్నో వేళగా వెయిట్ చేస్తున్నాను కానీ నీకు అది దొరికింది అని చెప్పి మన సంజయ్ గారు చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తా సంజయ్ గారు కోపంగా నా కొడుకుని వేసేస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. తన బాడీలో నుంచి ఫస్ట్ టైం బ్లడ్ వస్తూ ఉంటుంది, అయినా నేను పట్టించుకొని నేను ఖచ్చితంగా చంపేస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తామంటే సంజయ్ గారు ఎంతైనా తెగించబడి నేను చంపేస్తా అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అలాగే నా మిస్ వాడిని తాకినందుకు నేను కుక్కను కొట్టినాడు కొడతా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఆయన చూద్దాం రారా అని చెప్పి చెప్తా ఉంటాడు. తను చూస్తున్న తన దగ్గర చాలా సెక్యూరిటీ పేపర్స్ అని యూస్ చేసుకుంటా అంటాడు. అయినా నీ దగ్గర ఏం బాగోలేదు, నీ దగ్గర స్టెంట్ యూస్ చేసాను కూడా వెపన్స్ యూస్ చేస్తున్నావు, నా స్టెంట్ అనేది నా రాబ్ బాడీ నుంచి వస్తుంది అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా నా కొడుకు నువ్వు వెపన్స్ యూస్ చేసుకుని నాతో ఫైట్ చేసేటప్పుడు జాగ్రత్త ఫైట్ చేయాలి, నేను ముందే వెపన్ నా కొడుకుని నేను చంపి కొడతాను, నా కళ్ళ నుంచి నిప్పు వస్తుంది, తను చూస్తావా అయినా నా మిస్ వాడిని తాకేవు అని చెప్పి తను చాలా కోపడుతూ ఉంటాడు. అలాగే నా మిస్ వాడిని తాకినందుకు నీకు ఎగ్జిక్యూషనే అని చెప్పి తను చంపేస్తాను ప్లాన్ వేస్తూ ఉంటాడు. అలా తన బాడీ మొత్తం ఫైర్గా వచ్చేస్తూ ఉంటుంది. ఫైర్లో చూసి వీడు వాళ్ళకి నా కొడుకులా ఏంది అని చెప్పి అరస్తూ ఉంటాడు. అదే నా కొడుకు అసలు ఏందిరా నువ్వు అని చెప్పి అరస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే సరే అదే నా రాష్ట్రం యూస్ అని చెప్పి తన బాడీని నుంచి ఎక్స్ప్రెస్గా మార్చి తను ఫైట్ చేసాక రెడీ అవుతూ ఉంటాడు. ప్లస్ తను అయితే నోడి చేస్తా అని చెప్పి నువ్వు ఫస్ట్ నన్ను ఇలా చేసావు, ఇంకా నన్ను ఎవడు ఇలా చేయని చెప్పి చెప్తుంటే సంజయ్ గడు అది కూడా పట్టించుకోకుండా సరిగా నా కొడుకుని నీళ్ళు చేసేసి ఉంటాడు. ప్లస్ తన బాడీ అనేది చిన్న షాడోగా అదే మారిపోతూ ఉంటుంది. ఇక్కడ ఉంటే నా మిస్ వాడిని తాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు. నా మిస్ వాడిని నీకేం కాకుండా నేను చూసుకుంటా అని చెప్తుంటే ఆయన తన మీద ఇన్విజిబుల్ కొన్ని కొడతా ఉంటాడు. నా మిస్ వాడికి దెబ్బలు తగలకూడదని చెప్పి మనోడిని కాపాడుతూ ఉంటాడు. అలాగే నా కొడుకు ఖచ్చితంగా నువ్వు అయిపోతావని చెప్పి తన మీద అక్కడికి కట్టితో కూడా పొడి చేసి ఉంటాడు. అలా నా మిస్ వాడిని కింద పడిపోతా ఉంటే తన ఏం గాయం ఏం కాకూడదు అని చెప్పి తన నా మిస్ వాడిని కాకుండా పట్టుకున్నాడు ఉంటాడు. ప్లస్ నా మిస్ వాడిని ఖచ్చితంగా నేను కాపాడతా అని చెప్తుంటే తను న్యూస్గా మడిపోయి అన్నా కానీ మనోడు చాలా గట్టిగా కొట్టుకుంటాడు. తను చూస్తుంటే చూసావా ఎట్టో నా షాడోని తాకలేవు అని చెప్పి చెప్తా ఉంటే ఖచ్చితంగా నేను నోడిస్తాను అని చెప్తుంటే నీ షాడో నీ బాడీని వదిలేస్తున్నా నువ్వు ఎందుకంటే పవర్ఫుల్గా ఉన్నావు అని చెప్పి చెప్తుంటే అది నా స్ట్రీట్ టెక్నిక్, సరే అయితే ఆవు నేను నోడిస్తా అని చెప్పి తను చెప్తుంటే సరే అయితే ఫస్ట్ వచ్చి నన్ను పట్టుకో అని చెప్పి చెప్తుంటే తను అక్కడి నుంచి పడేసి వెళ్ళిపోతుంటే సరే ఆగు నేను అతను పడుకుంటా అని చెప్తుంటే ఇక్కడ చూస్తుంటే ఊసాబ్ గాడు పడి ఇటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మాయిని పట్టుకుని దాన్ని కూడా ట్రై చేస్తూ ఉంటాడు. ప్లస్ తను చాలా పవర్ఫుల్గా ఫీల్ అవుతా వెళ్తూ ఉంటాడు. ప్లస్ అక్కడి నుంచి చూస్తుంటే ఆ తెడ్డి పేరు వచ్చేసి మన ఊసాబ్ గారిని కుక్కను కొడుతూ ఉంటుంది. తను ఎత్తు చాలా గట్టిగా కొడుతుంది. ఊసాబ్ గారు భయపడతా పడి ఇటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే దాన్ని తప్పించుకుని వెళ్తూ ఉంటాడు. అమ్మాయి నన్ను ఏం చేయదంటే తన రాళ్ళలో నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ కొడుతూ ఉంటుంది. ఊసాబ్ గారికి అసలు చాగిపోతూ ఉంటుంది. ఎందుకంటే తను చాలా స్పీడ్గా వస్తుంది. తన మీద ఎన్ని అటాక్ యూస్ చేస్తాం కానీ తనకి ఏం కావట్లేదు. ఊసాబ్ గారు నవ్వుకుంటూ ఉంటాడు, నువ్వు ఎట్టో నువ్వు వేస్ట్ గడివి అని చెప్పి అయినా చూసావు నన్ను ఏం పీకలేవు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఆ పాప గాల్లో ఎగురుతూ ఉంటుంది. తాను చూసి వస్తే పాప నువ్వు ఎట్ట గాల్లో ఎగరుతావే అని చెప్తుంది. అది నా సీక్రెట్ టెక్నిక్, అంటే నువ్వు దేహం అయిపోయావా అని పరస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే సంజయ్ గారిని చూపిస్తూ ఉంటాడు. సంజయ్ గారు ఖచ్చితంగా నేను నోడిస్తాడా అని చెప్పి చెప్తుంటే సీన్ కట్ అవుతుంది. ఊసాబ్ గారు ఖచ్చితంగా తను గాల్లో ఎగరుతుంటే తను దయ్యం అయిపోయిందని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే దయ్యం అయిపోయి వాళ్ళు అయిపోయావు చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ అంటే ఆ జాంబీ కింగ్ గడు ఇక్కడ నుంచి తిరుగుతూ వెళ్తూ ఉంటాడు. మన లూఫీ గారు ఖచ్చితంగా నేను నోడిస్తా అని చెప్పి తన మీద వర్షాలు కుడిపిస్తూ ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తుంటే తను ఫైట్ చేసేది జాంబీతో కాబట్టి చాలా పవర్గా ఫైట్ చేయాల్సి వస్తుంది. తన షాడో పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ లూఫీ గారు తన బాడీ మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటాడు. అలాగే తను ఓడించడానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అలాగే మన వాళ్ళంతా చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటే ఇక్కడ చూస్తే ఊసాబ్ గారు భయపడతా ఉంటాడు. ఎందుకంటే అది తన గాల్లో ఎగరుతుంటుంది. తను టైం అయిపోయిందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. తన ఫిజికల్ బాడీలోంచి ఎట్లా చూస్తుంటే తన గోష్లకు మారిపోయినట్టుందని చెప్పి తను భయపడుతూ ఉంటాడు. ప్లస్ తన బాడీ అనేది లేడీస్గా మార్చుకొని తను ఫైట్ చేసిన రెడీ అవుతూ ఉంటాడు. ఇక్కడ సరే నువ్వు గోస్ట్ నాకేమి ఖచ్చితంగా నేను చంపేస్తా అని చెప్పితేమి తను ఫుల్ తన కాంబో పవర్స్ యూస్ చేసుకుంటా
తన మీద ఫిజికల్ అండ్ వాటర్ అండ్ ఎలక్ట్రికల్ అటాక్స్ అన్నిటిని కంబైన్ చేసి ఒక ఫుల్ సింగిల్ పామ్గా యూస్ చేస్తూ ఉంటాడు. ఇటు ఎక్కడితో నీ పని అయిపోయింది అని చెప్పి తను వదిలేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరు చూస్తే తను వెనకొచ్చేసి చూసావా నన్ను ఏం చేయలేవు. అయినా అప్పుడే తన బౌలింగ్ కూడా చాలా పెద్దగా మార్చేసుకుని జైంట్ లాగా తను యూస్ చేస్తూ ఉంటే చూసావా నా మీద ఒక్క దెబ్బ కూడా తగలట్లేదు చెప్పి తను గాల్లో కడతా ఉంటాడు. తను చూస్తుంటే తన నుంచి డబ్బులని పడిపోతూ ఉంటాయి. ఇక్కడ చూస్తుంటే స్ట్రైట్గా మనూసాబ్ గారు మీ నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. చూసావా అక్కడికి నువ్వు నన్ను ఫిజికల్ బాడీని కూడా ఏం చేయాలి చెప్పి స్ట్రైట్గా తన గుండెని పట్టుకుని పిసుకుతూ ఉంటుంది. నీ గుండె చాలా బాగుండేది దాన్ని తినేస్తాను నేను అంటే వద్దు అని చెప్పి మనోడు ఏడుస్తూ ఉంటాడు. నీకు ఖచ్చితంగా అయిపోయావు చెప్పి తను చెప్తా ఉంటాడు. నన్ను ఇంటికి నాకు ఎంత జరుగుతుంది చెప్పి నువ్వు ఏడుస్తుంటుంది. తను స్ట్రైట్గా కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. నువ్వు ఎలా ఇదంతా యూజ్ చేస్తావు అని చెప్పి తన మీద యూజ్ చేస్తుంది. తన మీద ఒక్క ఫిజికల్ పవర్ కూడా అటాక్ అవ్వలేదు. అటైతే చాలా పవర్ఫుల్గా ఉన్నావు నువ్వు నా తెలిసి గోస్ట్వి అని చెప్పి అరస్తా ఉంటాడు. అవును అది నిజమే అని చెప్పి తన మీద ఒక ఫిజికల్ పవర్ని యూజ్ చేసి ఉంటాడు. కానీ తనకేం కాయి ఉండదు. ఇక్కడ చూస్తుంటే తను చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటుంది. తన మీద ఫిజికల్ పైన అని చెప్పి యూజ్ చేసి ఉంటాడు. దాన్ని ఫీనిక్స్గా మార్చి తన మీద అటాక్ చేసాం కానీ తనకేం కావట్లేదు. కానీ మనం పిచ్చుకోట్టుడు కొడుతూ ఉంటుంది. దానివల్ల ఊసాబ్ కూడా ఫేడ్ అవుట్ అయిపోయి ఉంటాడు. అలా దాని మీద సోల్ పవర్ మొత్తం యూజ్ చేస్తుంటుంది. నేను చూసి ఇంకా చేసి అక్కడ నల్లగా చోటు చూపిస్తుంటాడు. బేర్ని చూపిస్తుంటాడు. ఊసాబ్ కానీ ఎట్టి తీసుకొని పోతూ ఉంటుంది ఆ బేర్. దాంట్లో చూసి ఊసాబ్ కూడా చాలా భయపడుతుంది. నేను చనిపోయినా ఏంది నేను భయపడుతున్నాను ఏంది అని చెప్పి చూస్తూ ఉంటే స్టడీగా తను మన రెండో సగల భయపడిపోయి ఉంటాడు. అసలు ఏందంటే నాశనం అయిపోయాను నేనేం చెల్లిపోతున్నాను అని చెప్పి అనుకుంటా బాధపడుతూ ఉంటాడు మన ఊసాబ్. ఇక్కడ చూస్తుంటే అమ్మాయి గాలి ఎగురుతూనే ఉంటుంది. ఊసాబ్ గారి హ్యాట్ అనేది గాలి ఎగిరిపోయి ఉంటుంది. ఇంకా సరైన సమయం అని చెప్పి ఎగిరి కొడుతుంటాడు. స్మోకేకింగ్ వచ్చాడు. స్మోకేకింగ్ అని చెప్పి స్ట్రైట్గా దాన్ని కొట్టేసరికి అలా ఓడు కొట్టాడు అని చెప్పి అలా ఉంటాడు. స్మోకేకింగ్ని ఊసాబ్ని పంపించేసి నా కూడా నువ్వే నా తెలుసు అని చెప్పి చెప్తుంది. సరే ఇప్పుడు నా చెడు తండ్రులు లేడు ఊసాబ్ని కొట్టినాడు నేను నా అసలు చెప్పొస్తాను నేను ఇప్పుడు అని చెప్పి మన స్మోకేకింగ్ ఫైట్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. స్ట్రైట్గా తను కూడా విడిచేదానికి స్మోకేకింగ్ తను ఫుల్ పవర్స్ యూజ్ చేసి ఇప్పుడు ఫైట్ చేయబోతున్నాను ఊసాబ్కి బదులుగా నేను కొట్టబడుతున్నాను అని చెప్పి చెప్తుంటాడు. ప్లస్ ఊసాబ్ మీద మళ్ళీ బ్లాస్ట్ అటాక్ యూజ్ చేస్తూ ఉంటుంది. అలా ఊసాబ్ పడిపోయి ఉంటాడు. చా నీ నవ్వు ఎప్పుడు వేస్ట్ కడదరా నువ్వు ఎప్పుడు నెగిటివ్లో ఉంటావు అని చెప్పి చెప్తా ఉంటే సరే నా ఫైనల్ అటాక్ తీసుకో అని చెప్పి మన ఊసాబ్ గారు తన రియల్ బాడీ వైపు ఫైనల్ అటాక్ యూజ్ చేస్తుంటాడు. నాకు అర్థమైంది నీది ఫేక్ బాడీ ఉంది. నీ రియల్ బాడీ ఇంట్లో పెట్టేసి వచ్చావు ఆ ఈ రూమ్లో నాకు అది ఇప్పుడు తెలుసు. కానీ దాని దగ్గరికి వచ్చేదానికి అవకాశం చూస్తూ ఉన్నాను దొరికింది. ఇప్పుడు నీ రియల్ బాడీ పెళ్ళేస్తే ఇప్పుడు నీ గోస్ట్ ఫామ్ కూడా ఎగిరిపోతుంది నాకు ఆ విషయం తెలుసు అని చెప్పి ఊసాబ్ గారు తను చెప్తా ఉంటాడు. ఆ ఇల్లు పక్కన కూడా లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. చూసావా నీ రియల్ బాడీ ఇక్కడే ఉంది దాన్ని ఇప్పుడు పెళ్లి చేస్తా అని చెప్తా ఉంటే దానిలోకి వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటుంది. మన ఊసాబ్ మీద ఫుల్ నెగిటివ్ బాంబ్ యూజ్ చేస్తూ ఉంటుంది. కానీ ఊసాబ్ గారు తప్పించుకుంటూ ఉంటాడు. కానీ దాని మీద అటాక్ అయిపోయింది. నా బాడీలోకి వస్తావు సరే నేనే నా బాడీలోకి వెళ్ళిపోతా అని చెప్పి ఇక్కడ చూస్తూ ఉంటే మళ్ళీ ఇంకా కింగ్తో ఫైట్ చేస్తానని ఉంటాడు. ఒకటి ఎట్ట ఫైట్ చేయాలి అర్థం కావట్లేదు. ఎందుకంటే తన షాడో తను ఫైట్ చేస్తుంటాడు. ఇప్పుడు తన ఒరిజినల్ బాడీని తాకం కూడా తాకలేదు. లూఫీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ప్లస్ తన షాడో లేకపోతే సరికల్లా పొద్దున కూడా అయిపోవచ్చింది. ఇంకా 15 నిమిషాలు ఉంటుంది పొద్దున అయిపోయింది 15 గంటలు. ఇక్కడ చూస్తూ ఉంటే మళ్ళీ లూఫీ గడిచాడు వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. తన షిప్ అనుకుని మొత్తం యూజ్ చేయాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటుంది. కజుంటే నిక్ రాబిన్ మన జోరో గాడి షాడో బాడీని పట్టుకునేసి ఉంటుంది. కానీ అది ఈజీగా తప్పించుకుంటూ ఉంటుంది. తను చాలా పవర్ఫుల్గా ఉన్నాడు లైక్ జోడోలాగా అని చెప్తే అవును వర్క్ ఫామ్ నుంచి ఉంటాయి చెప్తుంటే చాపర్ గాడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు సాంజీ గారు షాడో తట్టు ఫైట్ చేయాలని చెప్పి సాంజీ గారు లెగ్ పవర్స్ యూజ్ చేస్తూ ఉంటాడు అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి ఫైట్ చేయాలనుకున్నా కానీ చాలా గట్టిగా ఒకటి కూర్చుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే జోరో గారి షాడో కూడా జోరో షాడో ఇంకా సాంజీ షాడో ఫైట్ చేసుకుని ఉంటుంది. తన అవకాశంగా తీసుకుని చాపర్ గారితో ఫైట్ చేస్తూ ఉంటాడు. తన మీద ఉప్పేసేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే తన బాడీలో ఉప్పేసేసినా కానీ మనం నిక్రాపిని చాలా గట్టిగా కొడతా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే చాపర్కి అర్థం కావట్లేదు అమ్మాయిని కొట్టారు కదా సాంజీ అని చెప్పి. ఇక్కడ చూస్తుంటే లూఫీ షాడో మొత్తం ఐలాండ్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇది చాలా బాగుంది ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు అని ప్లాన్ వేసుకుంటా ఇప్పుడు పైరకింగ్ ఎలా మాడాలని చెప్పి పీట ఒక అవకాశం చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన ఊసాబ్ గాడు ఆ పిల్ల తన బాడీలోకి వెళ్ళిపోయి ఉంటుంది. చూసావా ఇంక నువ్వు చనిపోతున్నావు అని చెప్తుంటే ఓహో ఇదే అని చెప్పి తన సైపి నుంచి అబ్జర్వేషన్ సెల్ తీసుకుని వచ్చి ఉంటాడు. దాంట్లో తను భయపెట్టేసి ఉంటాడు. ఇంకా నీ అటాక్ నీ మీద యూజ్ చేయబోతున్నా అని చెప్పి తన మీద గమ్ అటాక్ యూజ్ చేసేస్తూ ఉంటాడు. ప్లస్ తన మీదకి వెళ్ళిపోయి ఇంకెదిగో అయిపోయావు అని చెప్పి తన మీద హిప్పో వస్తూ ఉంటుంది. హిప్పో మీద ఫైట్ చేయాలనుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే హిప్పో వాళ్ళతో ఫైట్ చేస్తుంటే అది అటాక్ అంటే స్ట్రైట్గా హిప్పో మీద బ్లాస్ట్ కొట్టేసి ఉంటాడు. దాన్ని చూసి చూసావా ఇది నా పవర్ నువ్వు ఊసాబ్ ద బ్రేవ్ వారియర్ ఆఫ్ ది సీట్ నువ్వు పెట్టుకున్నావు అని చెప్పేసి వెళ్తాం భయపడి ఫైట్ అయిపోయినది. పురుగులు అని చెప్పి 10,000 తీసుకుని వచ్చి దీంట్లో నీ తలకాయ పగల కొట్టేసి వద్దు చూడు నేను ద బ్రేవ్ వారియర్ని అని చెప్పి తను కొట్టేసి కదా బిల్లులాగా పేలిపోయి ఉంటుంది. తను చూసి తను ఫేవరెట్ అయిపోయి ఉంటుంది. అది చూసావా ఇది నా పవర్ అని చెప్పి ఏ ఊసాబ్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అలాగా మన స్ట్రా హెడ్స్కి ఒక గెలిపి వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తుంటే జోరో గారు చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. పైనుంచి ఆ జాంబీ
ఆ వారియర్ తను ఫైట్ చేస్తున్నాడు సాంబార్. ఇక్కడ చూస్తా ఉంటే నువ్వు మంచి అపార్ట్మెంట్ లాగే ఉన్నావు పిల్లడా, నీ బాడీలో స్ట్రీట్ స్పోర్ట్స్ ఇది ఎక్కడో చూసినట్టుగా అని చెప్తుంటే, అవునులే నేనే దీన్ని నేర్చుకున్నాను చెప్తుంటే, సరే అయితే ఇంకా నేను ఓడిస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూసి తను కట్టి కూడా బయట తీసేసి 3 గంటలు పట్టుకుని తిరుగుతున్నారు. ఈ స్టైల్ ఎక్కడుందో ఇంకా ఫైట్ చేద్దాం కానీ అని చెప్పి ఇంకా ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటాడు. నేను చంపేస్తా, నీ దగ్గర నుంచి ఆ కట్టన తీసుకుంటా, నాకు అది నాకు బాగా నచ్చింది, అది సిమ్ముడుస్తాను తీసుకుంటా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే జోరో స్టైల్గా దాంతో ఫైట్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి చూస్ చేసుకోరు కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తాను చెప్తుంటే, జోరో ఇంకా ఆ సమ్రైకి షాడోకి ఫైట్ జరుగుతుంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటాడు. బుక్ భయపడుతూ ఉంటాడు, ఎందుకంటే తను చనిపోతాడేమో అని చెప్పి ఇంకా భయం వేస్తూ ఉంటుంది. ప్లస్ జోరో తనని ఈజీగానే ఫైట్ చేసేదానికి కాకుండా తన వన్ స్టైల్తో మన జోరోగా 2 స్టైల్తో చాలా గట్టిగానే తనకి మంచి పోటీ వేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఊరికాస భయపడుతూ ఉంటాడు. ప్లస్ జోరో కూడా తన మీద ఫుల్ అటాక్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాడు. అలాగే మనం చెప్తుంటే అటాక్ అనేది ఇంపాక్ట్ మొత్తం కనపడుతూ ఉంటుంది, తన వల్ల మొత్తం షేక్ అవుతూ ఉంటుంది. వాళ్ళు పై నుంచి కింద నుంచి మొత్తం ఎగడతా ఫైట్ చేస్తుంటారు. జోరో కూడా ఇంకా ఫైనల్లీ తన ఫుల్ 2 స్టైల్స్ని యూజ్ చేస్తా స్టైల్కి వెళ్ళిపోయి ఒనికిరి అని చెప్పి డ్రాగన్ ఫామ్ అని చెప్పి యూజ్ చేస్తుంటాడు. అయితే నేను కూడా కంబ్యాట్ ఇస్తాను అని చెప్పి తన ఫైర్ ఫామ్ యూజ్ చేస్తుంటాడు. అలా జోరో కూడా కింద పడిపోయి ఉంటాడు. అలాగా ఆ సమురాయ్ గారి బాడీ కూడా చాలా వరకు ఫేట్ అవుట్ అయిపోతూ ఉంటుంది. అక్కడ చూస్తుంటే ఇప్పుడు దాన్ని చూసి జోరో గెలిచేసారా ఏంది అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. పిల్లోడా నువ్వు బాగా ఫైట్ చేసావు, ఇదిగో తనకి రివార్డ్ అని చెప్పి తన కట్టాన ఇచ్చేసి ఉంటాడు. అలాగా తన బాడీ షాడో నుంచి మళ్ళీ వచ్చేసింది, అది నా షాడో నాకు మళ్ళీ వచ్చేసింది, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా అంటే దీని దగ్గర ప్రకారం స్ట్రాయర్స్కి 2 గెలుపు కూడా వచ్చేసింది. అలాగా వాళ్ళు శంబరాన్ని కూడా వచ్చేసి కట్టాన బాగా నచ్చింది, ఇది నా దగ్గర పెట్టుకుంటా అని చెప్పి జోరో చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే సపోర్ట్ చాలా స్పీడ్కి వెళ్ళిపోయి మన వాళ్ళు చెప్పి చాలా ఆనందపడతా ఉంటారు. వాళ్ళు చాలా ఆనందపడతారని చెప్పి వెళ్తా ఉంటాడు. అక్కడ చూస్తూ ఉంటే చాలా వరకు చంపేసి వచ్చి ఉంటాయి, దాన్ని తప్పించుకుంటూ ఉంటాడు. అక్కడికి బ్యాట్ సీడ్ కట్టి బ్యాట్ గాల్లో కడితే పోతూ ఉంటుంది. ఆ బ్యాట్ గాడు ఇక్కడ చూస్తుంటే చాలా వరకు జంబీస్ అన్ని ఫైట్ చేసానికి రెడీ అవుతుంటే, ఎందుకంటే దానికి ఫుడ్ పెడతా ఉంటుంది. అది చూసి మీరు అంతా నా క్రూ మెంబర్స్ నా దగ్గర జాయిన్ అని చెప్పి దాన్ని కాంక్రీట్ హాకీ యూజ్ చేస్తూ ఉంటారు. సడన్గా దాన్ని చూసి ఏదో హాకీ యూజ్ అయ్యిందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళందరూ నా కొడక అరే నా షాడో నాకు ఇచ్చారా, నేను ఈ షాడోనా, అసలు ఇప్పుడు నా షాడో అది నా సోమరే షాడో అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా నేను ఖచ్చితంగా కొడిస్తా గమ్ము రోమి అని చెప్పి తను ఫైట్ చేయాలనుకుంటే తన షాడో చూసే నా షాడోని కొట్టలేకపోతున్నాను, నన్ను ఏం కొట్టగలను చెప్తుంటే తను కింద పడిపోయాను అనుకుంటాడు. కానీ ఆ షాడో తను ఈజీగా అడుగుంటే దాన్ని చూసి నన్ను అవుతా నువ్వు దేనికి పనికి రావరా అని చెప్తుంటే, ఇక్కడ చూస్తా అంటే లూఫీ గాడి జాంబీ అక్కడ ఫైట్ చేస్తుంది. ఇక్కడ చూస్తా అంటే చాపర్ యాంకిల్ అంతా ఫైట్ చేసాను రెడీ అవుతుంటే నికోలాబిన్ చాలా గట్టిగా ఫైట్ చేస్తుంది. నికోలాబిన్ అక్కడ ఇరుక్కుపోయి ఉంటుంది. చాపర్ గాడు ఇప్పుడు నేనేం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తుంటే సాంజీ గాడు తను ఫుల్ పవర్స్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే జోరో గాడు తను తీసి యూజ్ చేస్తున్నాడు, అది పనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఇది చాలా చదరంగంగా మారిపోయింది, ఇప్పుడు మనం ఏం చేయగలమని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సరే డాక్టర్ ఇదంతా నీ వల్ల జరిగింది, ఫస్ట్ నేను లేపేస్తే ఇప్పుడు అంతా నార్మల్గా మారిపోవచ్చు అని చెప్పి చెప్తుంటారు. అయినా తను కదలలేని సిచ్యువేషన్లో ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఆలోచిస్తూ ఉంటాడు, తను బతికే ఉంటుంది చెప్పి దాని గురించి మొత్తం ఎప్పుడే చేస్తూ ఉంటాడు. అలా నువ్వు చనిపోయావు అని చెప్పి ఇలా చెప్పావు అని చెప్పి. ప్లస్ ఆ హీరోయిన్ నువ్వు చనిపోయిన తర్వాత చాలా బాధపడ్డాడు, నువ్వు చనిపోయిన మనిషి బాడీ అనేది హెవెన్లోకి వెళ్ళాలి, కానీ నువ్వు దాన్ని నాశనం చేసి ఇలా చేస్తావు, నువ్వు దేని పనికి రావు అని చెప్పి చాపర్ గారు చెప్తుంటాడు. ఓన్లీ అది నిజమేలే అని చెప్పి చెప్తాను నవ్వుతూ ఉంటుంది. ప్లస్ మనీ అంటే నాకు చాలా బాగా ఇష్టం, నేను మనీ చాలా వరకు సంపాదించాను, కానీ ఒక రోజుకి నాకు చావు వచ్చింది, కానీ నేను చావు నుంచి బతుకులేకపోయాను, అలా నేను ఈ చోటుకి వచ్చాను అని చెప్తుంటే ఇదంతా నీ తప్పు, ఫస్ట్ నేను మాసం చేయాలని చెప్పి అరస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే జోరో గారు షాడో కూడా వాళ్ళని చూస్తూ ఉంటుంది. చాపర్ గారి పాకెట్లో సాల్ట్ ఉంటుంది, ఆ సాల్ట్ యూస్ చేస్తున్నావు నోడిదా అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే స్ట్రైట్గా అమ్మాయి వచ్చి నీ అమ్మాయిని టండేసి చూసావా అందరు వీక్ గల్లి తిని కూడా ఒక వేస్ట్ అమ్మాయి, తను హీరోయిన్, తన చావు నుంచి నేను బయటికి తీసుకుని వచ్చాను, తనలో ఒక అమ్మాయి షాడోని ఎక్కించాను, తను నాకు బాగా హెల్ప్ చేస్తా ఉన్నది, నాకు అది బాగా నచ్చింది. ఒకసారి తను నా హెల్ప్ తీసింది, దాన్ని చూసి నేను తన ప్రేమలో పడిపోయాను. దాని తర్వాత తను ఒకసారి ఇలా స్టేజ్ కోసం తను ప్రపోజ్ చేయడంతే అప్పుడే తను పెళ్ళి అయిపోయింది. దాన్ని చూసి నేను తట్టుకోలేకపోయాను, దాన్ని చంపేశాను, నేను దాన్ని చంపేసి నాలో ఒక దానిగా మార్చుకున్నాను అయిపోయి మళ్ళీ చెప్తా ఉంటాడు. అలాగే నాకు అప్పుడు షాడో కింగ్ కనబడ్డాడు, తండ్రి చేసుకున్నాను అయిపోయి చెప్తూ ఉంటాడు. అలాగా తన బాడీలోకి వేరే షాడో ఎక్కించి నా ఆధీనంలో తెచ్చుకున్నాను, ఇప్పుడు నుంచి తన షాడో తన పప్పెట్లాంటిది నాకు అని చెప్తుంటే దాని వెంటనే చాలా కోపం తెచ్చుకుని నువ్వేం చేస్తున్నావు ఏమన్నా అని చెప్పి అలసత్తానికి చెప్తూ ఉంటాడు. నువ్వు ఒక హీరోయిన్, నువ్వు దాని నుంచి మర్చిపోక నీలో ఇంకా ఉండాలని చెప్పి చాప ఫైట్ చేస్తూ ఉంటాడు. తను చెప్తూ ఉంటాడు నీలో ఒక మంచితనం ఉంది, నువ్వు వాడుకో, నీకు అలా తన నుంచి బయటికి రా, నువ్వు ఒక పుప్పెట్లాగా ఉన్న పక్క అని చెప్పి చాపర్ గారు చెప్తూ ఉంటాడు. తనకు దాన్ని రిలీజ్ అవుతా చిన్న కంట్రోల్లో వస్తుంటుంది. తన మీద ఉప్పు పోయాలనుకుంటే అప్పుడే సాంజీ గారు షాడో వచ్చి తన ఫైట్ చేస్తూ ఉంటుంది.
దాన్ని జోరో కూడా షాడో చూస్తుంటుంది. కొడుతుంటే వాడు తను కూడా వెళ్ళి తను ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు సంజీలాగా సోడోలాగా ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. నేను గొప్ప అని చెప్పి గో 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 అని చెప్పి అందరూ గో 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 అని ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే దొరికిన ఛాన్స్ అని చెప్పి వాళ్ళు ఆపేసి పెట్టి ఉంటుంది నికో రాబిన్. అలాగే ఇడికి ఛాన్స్ దొరికిందా అని చెప్పి వాళ్ళు అక్కడ ఆగిపోయి ఉంటాడు. వాళ్ళు ఏం పట్టించుకోకుండా గో 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 అని చెప్పి ఫైట్ చేసుకుంటాడే ఉంటాడు. అక్కడ చూసి నా కొడక అలా బయటికి తగ్గి నడుస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే చాపడు ఇంకా దొరికేసాను నా కొడక అయిపోయావు నువ్వు అని చెప్పి చెప్తా ఉంటాడు. అమ్మాయిని కూడా హెల్ప్ చేయమని అడిగితే నువ్వు ఎవరు రా ఏదో నేను మంచిదానికి నీకు ఏం చేయను అని చెప్పి తను ఏడస్తా ఇక్కడితో నాది అయిపోయింది నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి తను ఏడస్తా ఇన్ని రోజులు నువ్వు చేసిన నా బాధ తెలుసు నేను ఎంతలో కష్టపడ్డాను నేను ఇదంటా అని చెప్పి తన బ్యాక్ స్టోరీని చిన్న విధంగా చెప్పేస్తూ ఉంటుంది. అలాగే నువ్వు నన్ను చంపేస్తావు నాకు ఆ విషయం తెలియదు కానీ నేను ఈ బాడీలో కూర్చుని నాకు ఎంత నేను చెప్తా ఉంటే ఇక్కడ చూస్తా ఉంటే ఆ షాడో అక్కడికి వచ్చేస్తుంటుంది మన లూఫీ గడిది ఇప్పటికి ఫైనల్లీ యూ గెట్ మై కంట్రోల్ అని చెప్పి చెప్తా ఉంటుంది. ఇక్కడ చూస్తా ఉంటే తను బాధపడుతూ చెప్తా ఉంటుంది సరే అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను నేను కూడా నాశనం చేసేసి వెళ్ళిపోతా అయిపోయి తను చెప్తూ ఉంటుంది. అలాగా నీకు రకంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే మీరు ఏం చేశారు తను అని చెప్తూ ఉంటుంది. తను ఎక్కడి నుంచి వెళ్ళిపోకూడదని పాపేస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే తను ఎట్టా కొట్టా అని చెప్పి ప్లాన్ వేస్తా తను గాలు ఎట్టి కింద కొట్టుంటాడు. తను మన దీన్ని డబ్ల్యూడబ్ల్యూలో చూసినచ్చు అలాగే కొట్టేస్తాను నేను అయిపోయాను నా కొడుకు అని చెప్తుంటే ఇక్కడ ఫైనల్లీ నాకు గ్రేటెస్ట్ వారియర్ నాకు వచ్చేసాడు ఇంకా ఇక్కడ చూస్తుంటే నీ పవర్ ఇంక నేను నాశనం చేస్తాను అని చెప్తుంటే రే నువ్వు నాశాడవు రా రే అని చెప్పి అరుస్తూ ఉంటుంది. సరే అయితే వెళ్ళి స్ట్రా హ్యాట్స్ అంటే ఓడించు నీ చేతి మీద అంటించు అని చెప్పి పోనీ పోస్ట్ చూపిస్తుంటుంది. అక్కడ మనం లూఫీ అని చూసి ఈడు కూడా ఒకడు అని చెప్పి తను నడుస్తూ ఉంటుంది. సో లూఫీ ఇంకా నీ పని కూడా అయిపోయింది అని చెప్పి చెప్తా ఉంటుంది. ఈడు కూడా ఒకడు అని కొడుతూ ఉంటుంది. ఓ నువ్వు కూడా ఉన్నావు అని చెప్తా అరుస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే ఇదంటే చాలా బాగుంది మనం చూస్తూ ఉంటుంది. వాళ్ళందరూ చూస్తూ ఉంటే భయపడుతూ ఉంటాడు. ప్లస్ వాళ్ళంత పెద్ద జైంట్ వచ్చేసి వాళ్ళని కొడుతుంటే చూసావా అంత నా దగ్గరికి వచ్చేసి ఇది చెప్పాలి నువ్వు ఎట్టు దేనికి పనికిరావు డాక్టర్ కూడా పనికిరావు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ప్లస్ అమ్మాయిని చూస్తూ ఉంటే తను కూడా నార్మల్గా మడిపోయి ఉంటుంది. ప్లస్ అక్కడ చూస్తావు అంటే నువ్వు అంత నీ వల్లే వీళ్ళంటూ ఉన్నాడని చెప్పి ఇక్కడ చూస్తుంటే ఊసపు పడుకుంటాడు. వీడు కూడా ఉన్నాడు అంతే. సాంజీ ఇక్కడికి వస్తే ఇక్కడ ఎవరు లేరు కానీ అమ్మాయి ఉంది అయిపోయి తన అమ్మాయిని పడుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే నన్ను ఏం చేయకుండా దాన్ని తీసుకుని పోయాలని చెప్తుంటే ఇంకా వాడు మాయమైపోయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఫ్రాంకీ ఇంకా మన షాడో వచ్చేసింది. ఇంక మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఆ లూఫీ గడి షాడోని బాడీని చంపేద్దాం అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే అయితే ఫస్ట్ మనం వెళ్ళాలి దాని ముందు ఫస్ట్ నేను రికార్డ్ అవ్వాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఆ లూఫీ గడి జైంట్ బయటకు వచ్చేసి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటుంది. సాంజీ గడి కింద ఉంటుంది కానీ అదేం పట్టించుకోకుండా ఉంటుంది. అని నా కొడుకు నువ్వు కింద ఏం చేస్తాను చెప్పి అరుస్తుంటాడు. ఇక్కడ చూస్తుంది మనోడు వెనక్కి మనోడు పరిగించుకుంటే వెళ్తున్నాను నన్ను ఏం చేయవు అని చెప్పి అరుస్తుంటాడు. ఇక్కడ చూస్తే నా మీ సౌండ్ దొరికేసింది నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి తను హ్యాపీ ఫీల్ అవుతాను. ఇక్కడ చూస్తాను కళ్ళు తిరిగి పడి బేసాకలు అందరూ ఇల్లు ఎక్కడికి వచ్చాను లేపాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే ఆ మాన్స్టర్ తన మనోడు వెనక్కి వస్తూ ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా అందరూ స్టార్స్ వాళ్ళందరినీ ఓడిస్తాను నేను అని చెప్పి వస్తూ ఉంటాడు. నువ్వు అందులో లేవు అని చెప్పి సాంజీ న్యూస్ చెప్తా ఉంటుంది. సరే అయితే మంచి అవకాశం దొరికి నీ కొత్త ఫోన్ యూస్ చేస్తాను అని చెప్పి జోరు అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే బ్రూక్ తను చూసి ఇదేంటి ఇంత పెద్దగా ఉంది అని చెప్పి వస్తూ ఉంటాడు. అక్కడ నుంచి చూస్తుంటే ఫస్ట్ మనం ఓడించాలి అని చెప్పి అది దగ్గరగా మౌంటైన్ అంటే పెద్దగా ఉంటుంది. ప్లస్ కానీ చూస్తూ ఉంటే స్టైలిక్ సాంజీ ఒకడే ఉంటాడు. సరే అయితే నేను ఓడించేస్తా నా మిస్ వన్ కోసం నువ్వు నా ఖచ్చితంగా నేను ఓడిస్తాను చెప్తే వీడెవడో నాకు తెలియదు ఆయన నేను తొక్కేస్తా చూస్తుంటే సాంజీ జాగ్రత్త అని చెప్పి రాస్తూ ఉంటుంది. ఇక్కడ వస్తుంది మరి ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నీకు కూడా వింటాను టేబుల్ ఫుడ్ యూస్ చేస్తాను అనుకుంటే ఆకండి సాంజీని ఎవరు తను కుట్టిపట్టలేదు సాంజీ టేబుల్ ఫుడ్ విచిత్రంగా ఉండి అని చెప్పి చూసుకుంటే ఈడెవడో నాకు తెలియదు ఎవడో నాకు తెలియదు దోబే ఇంటించి అయినా రే నేను కూడా స్ట్రాట్లో మెంబర్ రా అని చెప్పి వస్తుంటే స్ట్రాట్ మెంబర్ నీలాగా ఉండడు అని చెప్పి రాస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మనోడు ఇంకా ఆ కింగ్ దగ్గర వెనకే ప్రకటిస్తూ ఉంటాడు. నువ్వు దొరికేస్తారా నా కొడుక ఇంక అయిపోయావు ఇంక నేను ఓడిచ్చేస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడి నుంచి తన బాడీలో నుంచి షాడోస్ అన్నింటిని బయటికి తీసుకుని వచ్చి షాడో అటాక్ యూస్ చేస్తూ ఉంటాడు. అలాగే తను అక్కడి నుంచి తప్పించుకుని ఉంటాడు. తను ఫాలో అవుతా వెళ్తాడు. ఇక్కడ చూస్తే బ్యాట్ దాన్ని చూసి కింద చూసి ఇక్కడ జోరం ఇంకా సంజీలాగా గడపడతాడు. అంటే వాళ్ళు ఆపేసి మీరు ఏం చేస్తాం మీకు అర్థమవుతుంది మీరు చేసిన పనులు కాక ఇష్టం వచ్చింది చేస్తానని చెప్తుంటే లేదు నేను ఓడించాలి అని చెప్పి వాళ్ళ భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే మనోడి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆయన అప్పటికి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకునే పెళ్లి ముద్దు పెట్టుకునే టైంకి అక్కడికి వచ్చి మళ్ళీ దాన్ని ఆపేసి ఉంటాడు. దానికి ముద్దు పెట్టేస్తుంటాడు. నా ఎదవా నువ్వెంత నాకు ముద్దు పెడతాను అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే ఆ జైన్ పైకి లేచేసి విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంది షాడోస్ ఒకటి కూడా మనం మాట్లాడినట్లేదు. ఇక్కడ చూస్తుంది విచిత్రంగా జరుగుతుందని చెప్తుంటే వెళ్ళిపోయి నుంచి అని పని చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే లూఫీ కూడా తను వెనక పరిగెట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు. పై చూస్తుంది సార్ అక్కడ ఉన్నాడు సార్ అని చెప్పి చెప్తా ఉంటే ఏమైంది సార్ జైన్ వచ్చి చాలా విచిత్రంగా చేస్తుంది సార్ అవునులే నేనే చెప్పేది ఆయన అలా చేయమని సార్ అది చాలా నాన్నంగా జరుగుతుంది సార్ అని చెప్పి చెప్తుంటే తనకి ఆర్డర్స్ ఇస్తూ ఉంటాడు. అక్కడ అర్జున్ చూస్తూ ఉంటే అది మన సాంజీని కొట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. సాంజీ గాడు తన ఫుల్ హెడ్ని ఫైట్ చేస్తూ ఉంటాడు. నేనేమైనా కానీ మన
మా వాళ్ళని నేను కాపాడుతా అని చెప్పి స్టడీకి వెళ్తాను లెగ్ హెడ్ ఫైట్ చేస్తూ ఉంటాడు. తనకి ఎంతలా కొట్టిన తనకి ఏం కావట్లేదు. నామి స్వాన్ ఖచ్చితంగా నేను కాపాడుతా అని చెప్పి ఇక్కడ చూడ కదా ఫినిక్స్ పవర్ యూస్ చేస్తుంటాడు. ఇక్కడ చాపర్ ఎంకిల్ అంటాడు, ఓ మీరు స్ట్రా హ్యాచ్లో ఒకడు అని చెప్పి తను వాళ్ళతో ఫైట్ చేసి ఏదో అంటాడు. మన ఫ్రాంకీ గారు బజూకా యూస్ చేస్తూ ఉంటాడు. 3 స్టార్స్ వార్ గౌండ్ అండ్ ఆఫ్ వి కింగ్ కాంగ్ పవర్ అని చెప్పి తను ఫైట్ చేసి వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడ చూస్తామంటే జోరో సూపర్ అని చెప్పి చెప్తుంది. ఫ్రాంకీ గారు తన బజూకాతో వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. జోరో కింద పడిపోతుంటే మన నికోలా విన్ కప్రేస్ ఉంటుంది. ఇంకా మా ఊసప్ గారు వాడి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అలా చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. అందరూ అక్కడ ఫైట్ అవుట్ అయిపోయి ఉంటారు. తన పవర్కి అది చాలా పెద్ద పవరే. దాన్ని చూసి అందరూ భయపడుతూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే ఇంకా అందరూ పడిపోయేసారు కదా, వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అది చూస్తుంటే స్ట్రా హ్యాచ్ డిఫీట్ అయిపోతున్నారు అని చెప్పి తను నవ్వుతూ ఉంటాడు. తన క్యాప్టెన్ నేను ఓడిస్తా, క్యాప్టెన్ ఇక్కడ తను ఒక్కడో చూశాను, తను ఖచ్చితంగా తీసుకుని వస్తా అని చెప్పి తను ఎక్కడున్నా అని చెప్పి ఎదుగుతున్నాడు. ఇక్కడ చూస్తే తను లేచేసే కదా, తన మీద అంటే పురుగులే ఉంటాయి. ఊసప్ గాడి నైట్ మేట్స్ వస్తూ ఉంటాయి తనకి. ఊసప్ తను 10% స్క్యూంట్ కొడతాను అనుకుంటే వాళ్ళు మాస్టర్స్ అని ఇక్కడే ఉంటాయి. అసలు ఏమైందని చెప్తుంది. సో ఇక్కడ విచిత్రంగా జరుగుతుంది. అలా జంబీ మాస్టర్ వచ్చి మొత్తం నాశనం చేస్తుంది మన ఐలాండ్ని అని చెప్తుంది. అది ఎందుకు ఇలా చేస్తుంది ఫస్ట్ మీరు అంటే ఫైట్ చెప్తుంటే అది స్టైల్గా వచ్చి ఓ ఇక్కడ లేడోడు అది చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే అసలు ఎందుకు నైలు పక్కలు కొడుతుంది అది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ప్లస్ అక్కడ చూస్తుంది. సరే అందరికి కార్డర్స్ ఇచ్చి నీకు నామీ అక్కడ నుంచి చూస్తుంటే నామీని ఎవరు కిసి పెడుతున్నట్టు కొట్టేసి అక్కడ సరే ఎవరు అనుభవం అని చెప్పి అరస్తూ ఉంటుంది. అక్కడ నుంచి చూస్తుంటే నామీ తన దగ్గర నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. అక్కడికి మన పండగకి వచ్చేసి మన నామీని కాపాడేస్తూ ఉంటుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు, తన నుండి పెళ్లి చేసుకున్నావు, అయినా తను ఒక లెస్బియన్ని అవి పెళ్లి చేసుకున్నా అని చెప్తుంది. ఇప్పుడు ఏమైంది నేను వెడ్డింగ్ డ్రెస్లో అని చెప్పి నామీ అనుకుంటా ఉంటుంది. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని చెప్తుంది. నేను అసలు పెళ్లి చేసుకున్నా చెప్తే నువ్వు అంటే నాకు చాలా బాగా ఇష్టం, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నేను ఖచ్చితంగా పవర్ఫుల్గా మాడతాను, మన పిల్లలు ఇంకా పవర్ఫుల్గా ఉంటారని చెప్తుంటే వద్దు నేను వెళ్ళిపోతా అని చెప్తే అరస్తా ఉంటాడు. నేను ఎందుకున్నా అయినా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను కాపాడేశాను. అయినా తన స్నానం చేసేటప్పుడు నన్ను చూశాడు. సీజన్ బాగా కుట్టింది అంటే నేను స్నానం చేసేటప్పుడు వాడు చూసాడా, ఇంకైతే నా కొడుకు అయిపోయాడు. నేను చెప్తుంది అక్క నువ్వే నన్ను కాపాడాలి, తను పెళ్లి చేసుకోపో అని చెప్పి నీకు తెలుసు కదా నేను లెస్బియన్ని అని చెప్పి చెప్తా ఉంటే సరే అయితే నేను వెళ్ళి తను ముడ్డు పెట్టుకుంటా అని చెప్పి తన స్పీడ్గా ముడ్డు పెట్టుకుంటే తన మీద బజూకా అటాక్ యూస్ చేస్తూ ఉంటాడు. తనైతే కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. చూస్తే ఆయన కూడా అయిపోయాడు, ఏడిపేశాడు అటాక్ అని చెప్పి. ఇక్కడ చూసిన కష్టంగా అని చెప్పి తను టర్నింగ్ అటాక్ యూస్ చేయాలని పడుకుంటాడు. అక్క నీకు అవుతుంది, నేను ఏమైనా చేస్తాను అక్క అని చెప్పి తను ఏడుస్తూ చెప్తుంటుంది. అక్క కోసం నా కొడుకు నేను చంపేస్తాను నేను అని చెప్పి అక్క అని చెప్పి తను లైటింగ్ బాల్ యూస్ చేసి తన మీద వదిలేసి ఉంటుంది. అలా తను కరెంట్ షాక్ కొట్టుకుని కింద పడిపోయి ఉంటాడు. కొడుతుంటే సాంజీ ఇలాంటి విచిత్రంగా ఉన్నాడు ఎందుకు అని చెప్పి ఉంటే ఇంక పదాన్ని మనం వెళ్దాం అని చెప్పి అనుకుంటుంది. అక్క పడిపోయేసా కదా నమ్మి వెళ్ళిపో, నమ్మి ఇక్కడి నుంచి నువ్వు జాగ్రత్తగా అక్క నీకు అక్క అని చెప్పి చెప్తా ఉంటే సర్లే ఓ నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి తను లేపేసి ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే తను రాళ్ళు పట్టుకుని విసాడుతూ ఉంటుంది ఎక్కడైనా ఉంటాడా అని చెప్పి. ఇక్కడ చూస్తుంటే లూఫీ గడు తిరుగుకుంటూ వచ్చి మనుషులు ఉన్న చోటుకు వచ్చేస్తూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే మన కింగ్ ఒకడికి వచ్చేసి చూసావా అందరు ఇక్కడ ఉన్నాడు, ఓ కొత్త వ్యక్తులు కూడా ఉన్నాడు, ఇంక సరే అయితే ఇంక నుంచి వెళ్ళిపోతా అని చెప్తుంటే మన జాంబీ వచ్చి లూఫీని ఎత్తుక్కుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే చేపలు లూఫీ కూడా ఏమనుకోవట్లేదు, అందరూ పైకి లేచేసి ఇంకా ఫైట్ చేసి ఇంకా రెడీ అవుతూ ఉంటాడు. ఇంకోళ్ళు అందరూ ఓడిచ్చేద్దాం అని చెప్పి లూఫీ గడి జోడో ఫామ్ అదే జాంబీ ఫామ్ని ఓడిద్దాం అని చెప్పి ఇంకా అందరూ రెడీ అవుతూ ఉంటాడు. అక్కడ నుంచి చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళందరూ లేచేసి వాళ్ళతో ఫైట్ చేసి ఇంకోటి రెడీ అయిపోయి ఉంటాడు. దాన్ని చూసి ఇంకా అందరూ ఫైట్ చేసి ఇంక రెడీ అయిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే నామీ తను పట్టుకుని ఇంకా పెళ్ళి అవకాశం వచ్చేసింది, ఇతని ముడి పెట్టుకుని మా పెళ్ళి అయిపోద్ది అని చెప్పి తను అనుకుంటుంది. అక్క మీ పెళ్ళికి శుభాకాంక్షలు అని చెప్పి తను చెప్తే అక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను అని చెప్పి తను అక్కడి నుంచి పడిపోతూ ఉంటుంది. అది ఇక్కడ ఏం జరుగుతుంది నేను మొత్తం కొనుక్కోవాలని చెప్పి వెళ్తూ ఉంటే ఎదురుగా సంథింగ్ ఏదో గోడవ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్తూ ఉంటే కొన్ని మాన్స్టర్స్ కూడా తన చుట్టుపక్కల వచ్చింది. ఇక్కడికి మాన్స్టర్స్ ఇంటికి వచ్చాయి కానీ చాలా క్యూట్గా ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. మన నామీ ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే వాటిని రైట్గా చేసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే మన అందరితో ఫైట్ చేసాక మన వాళ్ళతో రెడీ అయిపోయి ఉంటాడు. జోరో కూడా అయితే ఇంకా మెంటల్లీ ఫిజికల్లీ ఫిక్స్ అయిపోయి ఉంటాడు. నా కొడుకు తలకి అట్టని పెళ్చి తప్పాలని చెప్పి ఇక్కడ చూస్తుంటే ఊసాపు కూడా అదే పని చెప్తా ఉంటాడు. ఇంకోటి తలకే పెళ్లి చేస్తా కాల్ చేస్తా అని చెప్పి సాంజీ గారు చెప్తా ఉంటాడు. ఖచ్చితంగా మీ అందరిని ఓడిచేస్తాను, లూఫీ గారిని ఎట్టని కాపాడుతాం మనం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ అంటే కూడా రెడీ అయిపోయి వాడితో ఫైట్ చేస్తే ఇంకా రెడీ అవుతూ ఉంటాడు. కానీ వాడు తన కూర్చుని తను అటాక్ చేస్తూ ఉంటాడు. మీ అందరు వేచగాడు అని చెప్పి దాన్ని కొడతా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఫ్రాంకీ గారు ఏందో వీళ్ళంతా తిట్టున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అని వాళ్ళ మీద అటాక్ చేస్తుంటే వాళ్ళందరూ ఒక్కొక్క చోటికి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. తొందరగా ఫ్రాంకీ గారు తన సూపర్ రోబోట్ ఫామ్ అని చెప్పి వాళ్ళందరినీ ఒక చోటికి మార్చుకుని రోబోటిక్ ఫామ్గా మారిపోయి ఉంటారు. ఇది మన రోబోటిక్ ఫామ్ అని ఏం చేయాలి అంతే, నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు, మీరే చేసుకుని ఏదో ఒకటి అని చెప్పి చెప్పేసి ఇంకోళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ చూసి ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పి ఉంటే మీరు విచిత్రంగా మారిపోయారు, అయినా అందరిని ఒక్కసారి కొట్టేసి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అని నెట్టి గొడవలు ఎడిగిచ్చేసుకుని ఉంటుంది. ఫ్రాంకీ గారు చెప్తుంటారు బై నా సారీ బై అని చెప్పి వాళ్ళు ఫైట్ చేసి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా నా కూడా తలకి లేపెట్టా అని చెప్పి సాంజీ గారు స్టైల్కి వెళ్ళిపెట్టుంటే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా జోడో కూడా వెళ్ళి తను దొరికిన కడలతో కొడతా ఉంటాడు. తను నన్ను స్ట్రాక్ చేసేసి ఉంటాడు. ఇక్కడ ఉంటే బ్రుక్ కూడా కిచెన్లోకి వెళ్ళిపోయి అమ్మయ్య నాకు పాలు దొరికేసింది ఇంకా చాలా అని చెప్పి తను పాలు తీసుకుని తాగుతూ ఉంటాడు. అలా పాలు తాగుతా
తన బాడీని మళ్ళీ రికవర్ చేసేసుకుని ఉంటాడు. అది అలాంటి నా రికవరింగ్ పోర్షన్ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా సరే అయితే లూఫీ వాళ్ళకి కాపాడదాం అని చెప్పి పోతూ ఉంటాడు. తనకి సాల్ట్ దొరకదని చెప్పి ఇది సాల్టే ఇది జాలి అని చెప్పి పోతూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే తను మొత్తం షిప్ మొత్తాన్ని ఎక్కిచ్చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి టెల్లర్ బాగ్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఇక్కడ చూస్తే చోర స్టైల్ దాని మీద కొట్టేదానికి మన స్ట్రాచ్ ఉన్నారు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అందరూ చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటారు ఆ మాన్స్టర్తో. ఆ మాన్స్టర్ కూడా వీళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటుంది. సరే కూడా అందరూ జరగండి ఇంకా నా కొడుకు అయిపోయాయని చెప్పి తన ఎండాకి యూస్ చేసుకుంటా నా స్టాక్ స్టైల్ స్ట్రైట్గా తన చేతిని కాళ్ళని కొడతా ఉంటాడు. ఆయన నికోరాబిన్ కూడా తన డెవిల్ ఫుట్ యూస్ చేస్తా వాళ్ళ మీద కొడతా ఉంటుంది. ఫ్రాంకీ కూడా తన మీద పజుకా ఇవన్నీ యూస్ చేస్తా తను స్ట్రైట్గా మెట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోయి తను గట్టిగా పంచ్ ఆఫ్ ది ఎటన్ అని చెప్పి కొట్టేసి ఉంటాడు. అలా తను కనబడిపోయింటే అమ్మాయి ఇప్పుడు అయిపోయింది లాస్ట్ అటాక్ నాది అయితే చాలా బాగుంటుంది చెప్పి స్ట్రైట్గా సంజయ్ కూడా వెళ్ళి తన ఎత్తి గొడవలు ఎరికిచ్చేసి ఉంటాడు. అలా ఒక్కసారికి టెలపడక మొత్తం ఊగిపోయి ఉంటుంది. తను చూసి ఇంకా భయపడతా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఒకేసారి టెలపడక మొత్తం ఊగిపోయేసాడు కదా ఎంత భయపడతా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే ఆ జాంబీతో ఫైట్ చేసేసారు కదా అమ్మాయిలు చాలా పవర్ఫుల్గా ఉన్నట్టు ఫస్ట్ నుంచి వెళ్ళిపోవాలి నేను అని చెప్పి అమ్మాయి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే టెలర్ బాగ్ మొత్తం సన్నీలకు మొత్తం ఎక్కిచ్చేసి ఉంటుంది. అక్కడికి ఎవరో ఒక వ్యక్తి వచ్చి మీ అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడ నుంచి చూస్తామంటే మన నామి వాళ్ళని కొట్టిపడేసి ఎక్కడికి వెళ్ళాలని చెప్పి చెప్తా ఉంటుంది. ప్లస్ మీరు ఎక్కడికి వెళ్ళాలి లేకపోతే మమ్మల్ని తండ్రి ఇంట్లో చంపేస్తా అని చెప్పి చెప్పేశారు కదా ఇంకోళ్ళు కూడా తండ్రి యూస్ చేసేసి ఇంకోళ్ళ దగ్గర నుంచి వేదేసుకుని స్ట్రాచ్ ఎక్కడ అని చెప్పి కనుక్కుని అక్కడికి వెళ్తూ ఉంటుంది. బయట కూర్చొని చూసేసాక మొత్తం విధ్వంసమే. అక్కడి నుంచి చూస్తామంటే మొత్తం లూఫీ గడ్లాగా చేస్తుంది అని చెప్పి అనుకుంటే వెళ్ళిపోతుంది. స్ట్రైట్గా వచ్చి తన నామి ముందే వచ్చి పడిపోయి ఉంటుంది. ప్లస్ ఇక్కడ నుంచి చూస్తానంటే అది మొత్తం వాళ్ళతో ఫైట్ చేసాక రెడీ అవుతుంది సంజయ్ గారు. మంచి ఛాన్స్ ఇది ఇంకా అందరు విలన్లా కనపడతా ఉంటారు దానికి. దాన్ని చూసి అదంతా భయపడతా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే యూనికార్న్స్ అన్నీ భయపడతా ఉంటాయి. ఇంకా దాన్ని తొక్కి ఒక కింద తిప్పి పడేసాడు. దాన్ని చూసి ఇంకా అందరూ భయపడుతుంటారు. వీళ్ళందరూ ఎంత దారుణంగా ఉన్నారని చెప్పి నా కొడుకు నన్ను ఏం చెప్పకుండా అని చెప్పి పడుతుంటుంది. ఇదేంటి మనం చూసి భయపడుతుంది అని చెప్పి ఇంక వీళ్ళందరూ అనుకుని అంటారు. ఇంక సరే ఇంక మనం ఓడిచేద్దాం ఇంక అందరూ మాట్లాడుతూ ఉంటారు నేనేందుకు గొప్ప అని చెప్పి నా మీద ఇంకో ఇన్సాన్ కూడా చెప్తా ఉంటుంది నువ్వు మంచిదని అని చెప్పి. ఇంక ఇక్కడ చూస్తుంటే ఇంకోళ్ళందరూ వాళ్ళని ఫైనల్ అటాక్ యూస్ చేయాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకోళ్ళందరూ మళ్ళీ రోబోట్గా మారిపోని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా మనం రోబోట్గా మారిపోయి అన్న కూడా నడిచేద్దాం అని చెప్పి మళ్ళీ సంజయ్ కూడా ఒకటే వెళ్ళిపోయి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంక కూడా రోబోట్గా మారిపోయి దాంట్లో ఫైట్ చేస్తుంటాడు. ఇక్కడ చూస్తే జ్వరం ఒకడే ఉంటాడు దానికి ఏం కావట్లేదు అని చెప్పి ఇంక అందరూ దాంట్లో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఊసబ్బడి అయితే వాడు తల మీద ఎక్కేసి అయిపోయింది ఇంక పని అయిపోయింది చెక్కేస్తా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే చూసేవాడిని కరాబిని ఎలా చేస్తానని చెప్తా ఉంటే జైలేంద్ర ఆడుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పని చేయి. కానీ చూస్తుంటే జ్వరం ఆగు మనం నోడిద్దా అని చెప్పి చెప్తా అంటే తన తోలు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ప్లస్ మనం నోడించాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. నాకు తెలిసి ఇప్పుడు ఏం చేయాలో తన బాడీలో సాల్వ్ చేస్తే చాలు తన నోరుని కాస్త తెరిచిపెట్టండి తన బాడీలో మొత్తం సాల్వ్ చేసేద్దాం అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటుంది. సరే ఇప్పుడు అందరూ దాన్ని కింద పడే దానికి ప్లాన్ వేస్తూ ఉంటారు. అలా చేయండి చాలు అని చెప్పి ఇంకో చెప్తా ఉంటాడు. అలాగే తన బాడీ మొత్తాన్ని అన్బ్యాలెన్స్గా మారుస్తుంటాడు. జ్వరగాడు స్టడీ వాళ్ళకి కాళ్ళు నరికేస్తే సరిపోతుంది కదా అని చెప్పి చెప్తుంటే వద్దు అలా వద్దు మన లూఫీగా షాడో కూడా ఏమవచ్చు అని చెప్పి చెప్తా ఉంటే అది నిజమే సరైన పర్వాలేదు నా కొడుకు తలకి లేపేస్తా ఫస్ట్ నేను అని చెప్పి స్ట్రైట్గా తన డ్రాగన్ ఫార్మ్ ఆఫ్ ది ఎటర్నిటీస్ వర్డ్ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే లూఫీ గడికి ఎటు తిరిగినా కానీ వావి చాలా బాగుంది బయటికి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటే అక్కడ తనకు కనపడి ఉంటుంది. సన్నీలోకి వెళ్ళిపోయి చూస్తుంటే అందరు విచిత్రంగా చాలామంది ఉంటారు. ఓ పాప నీ పెళ్ళి అయిపోయిందే పెళ్లి చేసేసుకున్నావా అని చెప్తుంటే పెళ్ళే ఫస్ట్ నీ పెళ్లి చేసి నీ సాగొడతా అని చెప్పి చెప్తుంటే సరే తీసుకో నా నెగిటివ్ బాంబ్స్ అని చెప్పి తన మీద నెగిటివ్ బాంబ్స్ పంపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంది వెళ్ళిపోండి వాళ్ళు వచ్చేసాడు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. 7 వాళ్ళలో ఒకడైనా కూమా అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి పెళ్లి కూడా భయపడుతుంటాడు. కూమా ఇక్కడ ఏం చేస్తున్నాడు అని చెప్తుంది. వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నాడు అని చెప్పి నా మీద చూసి భయపడుతూ ఉంటుంది. నీకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే చాలా ఆనందపడతావు అని చెప్పి చెప్తుంటే నేను దాడుకు ప్లేస్ చాలా చీకటిగా ఉండాలి అక్కడ ఎవరు రాకూడదు మనిషి అసలు ఉండకూడదు అని చెప్పి చెప్పేసుకోవాలా ఇది బాగా నచ్చింది నీ కొడుకు కూడా బాగా నచ్చింది ఒక్క సెకండ్ నాకు అని చెప్పి సరే అయితే నెగిటివ్ ఫార్మ్స్ అని చెప్పి తన మీద పంపిస్తూ ఉంటుంది. సరే నువ్వు వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్ళిపో అని చెప్పి తను గ్లోవ్స్ వేసుకుని ఇంకా రెడీగా ఉంటుంది అని చెప్పి తన్ని గిట్టింగ్గానే రిపుల్ చెప్పి కొట్టేసుకురా తను అక్కడి నుంచి మాయమైపోయి ఉంటుంది. దాన్ని చూసి మీ అందరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పి తను అడుగుతూ ఉంటాడు. కొంచెం దాన్ని చూసి మన భయపడుతుంటాడు. ఏ చెప్పిన వీడి గురించి కుమా ద వాలాడ్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి పాడిపోవాలి దాంట్లో స్టాచ్యూకి చెప్పాలి లూఫీ ఫస్ట్ లూఫీకి చెప్పాలి అని చెప్పి తను చూస్తుంది. కొంచెం లూఫీ చూస్తూ ఉంటే దొరికేసారా నా కొడక అని చెప్పి చెప్తుంది. తన షాడో నా కొడక షాడోనా ఇది నన్ను ఫుల్ చేస్తావు అని చెప్పి చెప్తుంది. సేమ్ అలాగే తను రిపల్ చేసేసి ఒక చిన్న వేరే చోటికి పంపించేస్తుంది. అది లూఫీ గారు తన షాడో పట్టుకుని నువ్వు నన్ను పట్టుకోలేదు నా షాడో పట్టుకున్నావు అని చెప్తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాను నా కొడుకు ఇలా ఎందుకు చేస్తావు అని చెప్పి అది అంటాడు. లూఫీ గారికి అందం కావట్లేదు. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి నేను చెప్పి అనుకుంటా. సరే అయితే ఫాస్ట్ మనం పరిగెట్టుకుంటూ వెళ్దామని చెప్పి
ఇంకెళ్ళి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే ఇక్కడ చూస్తూ ఉంటే లూఫీ జోరో గాడు స్ట్రైట్ కూడా తలకి నలికేద్దామని చెప్పి ప్లాన్ వేస్తుంటాడు. తను 3+1 యూస్ చేయడానికి రెడీ అవుతుంది. ఎందుకంటే తనకి ఇప్పుడు 3వ కట్టి కూడా దొరికేసింది. అలాగే తను స్ట్రైట్కి వెళ్ళిపోయి తను ఫైట్ చేస్తూ ఉంటాడు. తన కట్టి కూడా చాలా బాగుంది చెప్పి నేను వాడడానికి కూడా చాలా ఈజీగా ఉందని చెప్పి దాని మీద పసుగా యూస్ చేస్తా 3 రన్నింగ్స్ కూడా అని చెప్పి యూస్ చేస్తూ ఉంటాడు. అలా ఒకేసారి 2 అటాక్స్ యూస్ చేశారు కదా ఆ కట్టింగ్ షో ఆఫ్ చేస్తూ ఉంటాడు. అలాగే తను మీద చేస్తుంటే కానీ తనకి ఏమై ఉండదు. కానీ తను చాలా స్పీడ్గా మూవ్ అవుతూ మళ్ళీ లూఫీలాగే గాల్లో ఎగడుతూ తను చేయడం కూడా కాస్త రబ్ చేస్తూ ఉంటుంది. తను చూసి ఇదేంటిది ఇది టైపాడు ఇది చెయ్యింది కాస్త రబ్బర్గా మారిపోతుందని చెప్పి ఇట్లా అనుకుంటూ ఉంటాడు. సరే అయితే ఇంకా ఫైనల్ ఫామ్ యూస్ చేయని చెప్పి ద డ్రాగన్ ఆఫ్ గాడ్స్ అని చెప్పి యూస్ చేసి ఉంటాడు తన మీద. అయినా వాడికి ఏమై ఉండదు. తను చూసి రేపు మనం ఏం చేయాలరా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక వీళ్ళందరూ స్టడీ చేస్తుంది ఊసాబ్ గారు నేను వాడి మీద బ్లాస్ట్ చేస్తాను నన్ను డిస్ట్రాక్ట్ చేయని చెప్పి చెప్తామంటే సరే అయితే ఫస్ట్ మనం వాడిని డిస్ట్రాక్ట్ చేస్తే దాని మీద ప్లాన్లో వేసుకుంటాం అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా జోరో కూడా చాలా గట్టిగా పడుకుని ఇంకొనేసి అని చెప్పి ప్లాన్ వేస్తుంటారు. స్ట్రైట్గా మనం వాడు తలకి లేపేస్తే సరిపోద్ది అని చెప్పి ఇక్కడ అందరూ ఉంటారు. ఇంకా స్టార్స్ అందరూ ఫైట్ చేసానికి రెడీ అవుతూ ఉంటారు. వెనక నుంచి వాయిస్ వస్తూ ఉంటుంది కింద నుంచి జాంబీ అసలు ఏం జరిగింది ఇక్కడ అంతా అని చెప్పి టెల్లర్ బాగ్ మొత్తం ఊగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనోళ్ళు ఇంక వీళ్ళందరూ పొద్దునైపోవచ్చింది అని చెప్పి ఇంక వీళ్ళందరూ మాయమైపోతూ ఉంటారు. కాస్త సన్లైట్ అనేది వస్తూ ఉంటుంది. ఇంక వీళ్ళందరూ సన్లైట్గా వచ్చేస్తుంది. మనం ఏం చేయాలని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. అక్కడి నుంచి చూస్తూ ఉంటే జాంబీస్ అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఈ విషయం చెప్తూ ఉంటుంది. ప్లస్ వాళ్ళందరూ పోయి చెప్తా ఉంటారు వాళ్ళందరూ స్టాచ్యూ వాళ్ళందరూ ఇట్లా ఫైట్ చేస్తున్నారు కానీ అక్కడికి వాళ్ళు ఆడిచి ఇక్కడికి వచ్చాను ఎందుకు నన్ను కలిసి అని చెప్తుంటే అది వార్ అక్కడ ఇంపుల్ లోన్లో మన ఏసుని ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు దానికోసం మేము వచ్చాము తొందరగా నువ్వు రా అని చెప్పి ఏసు గురించి ఎగ్జిక్యూట్ గురించి చెప్తా ఉంటాడు. ప్లస్ అక్కడికి ఏం ఎంపరర్ అందరూ రావాలి అలాగే వాల్లార్డ్స్ అందరూ అటెండ్ అవ్వాలి. దాని గురించి నేను చెప్పేదానికి వస్తాను. బ్లాక్ బీర్ కూడా ఇప్పుడు వాల్లార్డ్ కూడా మాట్లాడు. ప్లస్ తను కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. ఇప్పుడు చాలానే జరిగాయి ఈ ప్రపంచంలో. అలాగే మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి దానికోసం నువ్వు రా అని చెప్పి చెప్తా అంతే కూమా సరే అయితే వస్తా అయినా నేను కలిసావు కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తా నువ్వు మర్చిపోబాక నా దగ్గరికి రా అని చెప్పి చెప్తా ఉంటుంది. అలాగే తను లూఫీ ఏమేం చేశారు ఏమేమి స్టంట్లు చేశారు అని చెప్పి పెట్టి ఒక విషయం చెప్తా తను చాలా డేంజరస్ పర్సన్ ఫస్ట్ టైం నేను ఎగ్జిక్యూట్ చేస్తాను నేను ఇక్కడే అని చెప్పి తను చెప్తా ఉంటాడు. ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే అందరూ భయపడతా ఉంటాడు. అంటే ఆ షాడో అనేది ఒకేసారిగా అందరి మీద అటాక్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటుంది. అది ఎంత కొట్టినా పైకి లేస్తూ ఉంటుంది. దాని చూసి లంకిలు అంతా భయపడుతూ ఉంటారు. అది ఏంది ఇది ఎంత విచిత్రంగా అని చెప్తా ఉంటే సరే అయితే మీ అందరూ అయిపోయి చెప్పి అక్కడ చూస్తుంది మనోడు ఆ లోపలే ఉంటాడు. ఆ లోపల జీవుల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. దాని చూసి నా కూడా ఇప్పుడు దాకా నేను దాని రోబోట్లో కంట్రోల్ చేస్తూ ఉన్నాను మీరు దేనికి పనికి రాలని చెప్పి చెప్తా ఉంటే ఈడేంద్ర ఇట్లా కంట్రోల్ చేస్తున్నాడు ఎదురా అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే అయితే మీ అందరూ అయిపోయారు ఇది నేనే చంపేస్తాను మీ అందరినీ అని చెప్పి తను చెప్తా ఉంటాడు. కుమ్మ ఇప్పుడు దాకా లోపల అక్కడే మాట్లాడు అంటాడు. బ్రుగ్గో స్టేట్కి వచ్చి చాలా పెద్ద సాల్ట్ తప్పని తీసుకుని వచ్చి చాపని ఊసప్ని కాపాడేసి ఉంటాడు. ఈ సాల్ట్ వేసేసి దాన్ని ఓడిచేద్దాం మనకు కావాల్సిన ఇదే కదా అని చెప్పి చెప్తుంటాడు. ఎందుకు ఇంత లేదుగా వచ్చావు నువ్వు ఎప్పుడు వస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే బ్రుక్ తను ఇంకా ఎంత తొందరగా ఓడించాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఓహో మీరు సాల్ట్ తీసుకుని వచ్చాడా సరే అయితే నేను ఎట్లా నడుస్తాను నేను చూస్తా అని చెప్పి తను చెప్తా ఉంటాడు. దాని తర్వాత మనోడు నీ ఖచ్చితంగా ఓడిచేసి అండర్ షాడోస్కి నేను వెబుంటి కలిగిస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు. నాకు ప్యాంటీ చూపిస్తానని చెప్పి తను తిరుగుతూ ఉంటాడు. సరే అయితే ఆ సాల్ట్ యూజ్ చేసుకుని చేద్దాం దాన్ని డిస్ట్రాక్ట్ చేద్దాం అని చెప్పి ఇంకా తన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. తన మీద కూడా అటాక్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడ చూస్తామంటే ఫుల్ బాడీని ఫ్లైర్ అప్ చేసేస్తుంటే మీరు ఫైర్ చేశారు కానీ సేమిరా ఏం చేయలేదు మీరు దేని పనికిరాడు ఇతను చాలా స్ట్రాంగెస్ట్ వెపన్ నాకు ఇతను ఎవరేం చేయలేడు అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తే జోరో స్టేట్కి వచ్చి కొడతా తన బిల్డింగ్ నరికేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే అలా బిల్డింగ్ పసిపిసి నరికేసి తను అక్కడ పండించాలని అనుకుంటే మొన్నడు కూడా తన మీద గము అని చెప్పి అరుస్తూ ఉంటాడు. దాన్ని చూస్తూ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు మనకు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తుంటే స్టైల్గా ఫ్రై కూర్చొని తన బజూకాస్ అన్ని యూజ్ చేస్తూ ఉంటాడు. స్టైల్గా కింగ్ మీద యూజ్ చేసానికి రెడీ అయిపోయి ఉంటాడు. కానీ అప్పుడే మాస్టర్ వచ్చి మన ఫ్రాంక్కి నెట్టి కింద కొట్టేసి ఉంటుంది. దాన్ని చూసి ఇంక అందరూ స్టాక్ అవుతూ ఉంటారు. ఓ నన్ను ఊడించాలనుకున్నావు కొన్ని నన్ను ఏం చేయాలని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే థండరింగ్ అని పడుతూ ఉంటుంది తన మీద లైటింగ్ అని స్టైల్కి పడిపోయి ఉంటుంది. దాన్ని చూసి ఎవరు లైటింగ్ కూడా ఎలా యూజ్ చేస్తారు అంటే నా మిస్ వానా రేపు అందరూ అనుకుంటే లైటింగ్ ఎక్కడి నుంచి వచ్చండి ఈ ప్లేస్లో అని చెప్తుంటే నా మిస్ వాన్ అని చెప్పి అరస్తూ ఉంటుంది. నా మిస్ వాన్ చాలా జాగ్రత్తగా బాగా నచ్చిన చెప్పి ఆడస్తూ ఉంటారు. మీరు ఎందుకు ఆడస్తానని చెప్పి అరస్తూ ఉంటాడు. కానీ చూస్తూ ఉంటే ఇలాగా లోపలనే ఉంటాడు. తను కూడా తన గమగమనులాగా లూఫీలాగా తన బాడీని సెట్ చేస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే నామిని కాపాడేసి కింద పెట్టేస్తూ ఉంటాడు. ఇంకా స్ట్రాచ్ దగ్గర ఒక చోటుకు వచ్చేస్తూ ఉంటాడు. తను కూడా గమగమనులాగా తన బాడీ మొత్తం ఎలాస్టిక్ చేస్తూ ఉంటాడు. కానీ లూఫీ కాడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు వాడు అడవిలో. కానీ చూస్తుంటే ఓ ఎక్కడైతే జాంబీ అనుకున్నాను కానీ ఒక మనిషి అని చెప్తే నా కూడా అలా ఏం చేస్తున్నారు మీరంట అయినా మనిషి ఇక్కడ ఏం చేస్తున్నాడు నువ్వే కదా స్ట్రా హెడ్ లూఫీ మీ గురించి మేము విన్నాము మీరు చాలా పవర్ఫుల్ పెట్టని చెప్తే అవును ఏమి ఇప్పుడు ఏమని చెప్తుంటే మళ్ళీ వీడితో మాట్లాడింది అని చెప్తాను మీరు అని చెప్తుంటే తను వచ్చేసి ఓ నువ్వు స్ట్రాంగెస్ట్ పర్సన్వి నాకు తెలుసు ఎలా నిన్ను ఎవరు ఓడించలేరు కాబట్టి నీ బాడీలో
షాడో లేదు కాబట్టి నువ్వేం చేయలేవు కాబట్టి అని చెప్తా ఉంటాడు. అసలు మీరేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు, ఫస్ట్ నేను మా స్టాట్ గ్రూని కాపాడాలని చెప్తుంటే సరేలే నువ్వు వెళ్దులే, ఫస్ట్ నీకు షాడో కావాలని చెప్పి తన దూరంలో దొరికిన షాడోని ఎట్టి ఒక బాడీలోకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది, ఎవడో బాడీ షాడోని. అది ఇంజెక్ట్ చేసేసారు కదా, అప్పుడే ఆ షాడో పవర్స్ అనేది తన బాడీలోకి వచ్చేసి ఒక్కొక్కసారి కట్టన తీసుకుని ప్రొఫెషనల్ కట్టన యూజ్ చేస్తూ ఉంటాడు. తను చూసి మన లూఫీ షాక్ అవుతా ఉంటాడు, చూసావా ఇలాగ షాడో ఒక బాడీలో అయితే తను ఖచ్చితంగా తన షాడో పవర్స్ అనేది యూజ్ చేయగలడు చెప్పి చెప్తా ఉంటాడు. అయితే ఇప్పుడు నీ బాడీలో మొత్తం షాడోస్ని ఇంకిచ్చేసేసి నిన్ను ఈ ప్రపంచంలో పెద్ద పవర్ఫుల్ అని పెట్టిగా మారుస్తాను, ఇప్పుడు నువ్వు అక్కడ వస్తా అని చెప్పి చాలా షాడోస్ వాళ్ళందరూ గ్యాదర్ చేస్తా ఉన్నాడు. కానీ సరైన బాడీ ఎవరు తట్టుకునే బాడీ ఏది లేదు, ఇది నాకు కనపడింది ఇప్పుడు అని చెప్పి అన్ని షాడోస్ ఎట్టి వాడు బాడీలో ఎక్కిస్తుంటాడు. దాని చూసి వీళ్ళంతా భయపడతా ఉంటాడు, ఎందుకంటే లూఫీ కూడా అప్రియన్స్ అనేది మొత్తం మారిపోయి ఉంటుంది. దాని చూసి లూఫీ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, దగ్గర ఒక చైన్లో మారిపోయి ఉంటాడు. ఒక చైన్ కట్టన తెచ్చి మళ్ళీ లూఫీ గారికి తెచ్చి ఇచ్చేసి ఉంటాడు. ఇంక ఇక్కడితో వాడు పని అయిపోయింది, ఇంక మనం గెలవపోతున్నాం అని చెప్పి ఇంకా అంతా అవుతా ఉంటాడు. లూఫీ గారిని పదండి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. కొన్ని చూస్తూ ఉంటే లూఫీ గారి షాడో తన బాడీని కూడా రబ్బర్గా మార్చేసి మన వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది. దాని చూసి ఇదేంటి రబ్బర్గా మారుతుందని చెప్తుంది, దాని స్పెషాలిటీ వచ్చేసింది. ఇంక అందరూ అయిపోయి అని చెప్పి అనుకుంటా ఆ షాడో కూడా ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే తన షాడో అబిలిటీస్ని యూస్ చేస్తూ ఉంటుంది. ఇంకా చూస్తుంటే లూఫీ గారి పవర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. అది ఇప్పుడు మనకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే షాడోస్ని అంటే తొందరగా నడిచి అని చెప్తే తను కూడా గమ్ముగమ్ము అని చెప్పి బెలూన్గా మారిపోయి మన వాళ్ళ మీద అటాక్ చేస్తానికి వస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఇంకా అందరితో పని అయిపోతుంది, మీకు మీ అందరి పని అయిపోతుంది, ఇంకా లూఫీ ఇక్కడ పని ఒకటి ఉంటుందని చెప్తుంటుంది. ఇక్కడ చూస్తుంది ఫస్ట్ మనకి అందరిని ఓడించాలి అంటే తొందరగా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది నామి. దాని తర్వాత వీళ్ళు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు అని చెప్పి లూఫీ ఊసాప్ అన్నారు అనుకుంటూ ఉంటాడు. ఫస్ట్ మనం వాళ్ళ మీద సాల్ట్ చేస్తే సరిపోతుంది, మనకి గెలిచేస్తుంది. జోరో కూడా అదేం పట్టించుకోకుండా స్టడీగా వాడితే లూఫీ లాంటి కదా పోయి బొడి చేస్తామని చెప్పి ఇక్కడ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. బ్లుక్ కూడా నేను హెల్ప్ చేస్తానని చెప్పి వెళ్తుంటుంది. బ్లుక్ కూడా స్టడీ దాని తిరగత గాల్లో తిరుగుకుంటూ వెళ్ళి ద స్వాడ్ ఆఫ్ ఎటర్నిటీ అని చెప్పి తన మీద షాడో పవర్ యూస్ చేస్తూ ఉంటాడు. అక్కడ నుంచి చూస్తామంటే తన బ్లాక్ అవుట్ నుంచి మనం కూడా 2 స్టైల్స్ స్వాడ్ అని చెప్పి కట్ అనేది యూస్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి సాంజీ కూడా తన మీద యాడ్ చేస్తుంటే తను గమ్మును నో అని చెప్పి లెగ్ స్ట్రైక్ అని చెప్పి యూస్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఇంకేమన్నా కూడా ఫైట్ చేస్తామని ఉంటాడు. అలాగే తను కూడా తన బస్సుగా యూస్ చేసి ఉంటాడు. ఆ పవర్ చూసుకొని ఇంకేమైనా భయపడుతుంటుంది. లోపల నుంచి నేను కథలు నీకున్నా నికరాపి నాపేసి ఉంటుంది. ఓహో నువ్వు నన్ను ఆపాలని చెప్పి ట్రై చేసావా, ఇలా నువ్వు నన్ను ఆపు చేయలేవా అని చెప్పి చెప్తా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఓడి కూడా ఫైట్ చేస్తుంటుంది. నికరాపిని మీద చాలా అటాక్ చేస్తుంది. నికరాపిని తాకేవు నువ్వు అయిపోయావు నా కొడక అని చెప్పి వెలుగుతుంటే ఓ నువ్వు నన్ను ఓడించలేవు అని చెప్పి మాట్లాడుతుంటే తన తలకని ఎరగొట్టని చెప్పి ఎరగొట్టేసి కూడా ఉంటుంది తన మెడకని. అదే మనం గెలిచేస్తామని చెప్పి చెప్తా ఉంటే తన షాడో నుంచి బయటకు వచ్చేస్తుంటాడు. అక్కడ చూస్తే తన బాడీని తన షాడోని షిఫ్ట్ చేసుకోగలడు. అలాగే నాకు లూఫీ దగ్గర నుంచి కూడా తప్పించుకున్నాడు. అలాగే తన షాడో దగ్గర ఉన్న బాడీ లోపల కూడా వచ్చేసి ఉంటాడు. కొంత సాంజీ గారు తన కాల్ని ఫైర్గా మార్చి ఒకటితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగా తన షాడో ఫామ్గా మడిపోయి మళ్ళీ తప్పించుకున్న బాడీలోకి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ చూస్తుంటే తన కాళ్ళు ఎగరి గమ్మును బజూకా అని చెప్పి చేస్తూ ఉంటే తన చోట మీద కొట్టేసాక ఇంకో అందరూ లూఫీగా ఓడిద్దాం కానీ అని చెప్పి చేప కూడా పైకి వెళ్ళిపోయి సాల్ట్ వేద్దామని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ప్లస్ ఇంకేందరూ అనుకుంటూ ఉంటారు. ఇంక అందరూ అయిపోయాడు. ఇంక తన నాకు సాల్ట్ నా దగ్గర పాస్ ఆన్ చేయండి, ఖచ్చితంగా ఇక్కడ నేను చేసేస్తాను, ఇంకోటి అయిపోతానని చెప్పి డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. ఒప్పుడు ఇక్కడ ఏం చేస్తాను చెప్పి తను పగలు కొడతా ఉంటే మన చాపర్ గాడు చిన్న ఫామ్గా మారిపోయి మళ్ళీ తను రంబుల్ బాయ్గా యూజ్ చేసుకుని మళ్ళీ తను ఫైట్ చేస్తూ ఉంటాడు. చూస్తుంటే సాల్ పవర్స్ మొత్తాన్ని తన మీద పంపిస్తా స్టాపర్ దగ్గర పంపిస్తే ఇంకా నొడి చనిపి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ప్లస్ తను కూడా తన మీద అటాక్ చేస్తా తన గాల్లో ఎగిరి తన రూఫీలాగే బజుగా ప్లస్ తన ఇన్ఫినిటీ పంచెస్ యూజ్ చేస్తూ ఉంటాడు. అలాగే తను చూస్తూ ఉంటే కలుస్తుంది ఇట్లా లూఫీ పవర్స్ యూజ్ చేసే ఇంకా భయపడతా ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, లూఫీ గారి అబిలిటీస్ మొత్తం దీనిలోకి వచ్చేసాయి. ఇక్కడ చూస్తే ఇంకా లూఫీ తప్ప ఇంకెవరి ఆపలేడు. ఇప్పుడు మాట్లాడుకుంటుంటాడు. జోరాగాడు వెళ్తానే ఫైట్ చేస్తుంటాడు. కానీ జోరో వెళ్ళిన వెంటనే తను ఒకే ఫింగర్తో తను వెనక్కి దోసేస్తూ ఉంటుంది. ప్లస్ జోరాగాడు అయితే తట్టుకోకుండా వెంటనే తను ఓడి చేస్తా అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇంకా వీళ్ళందరూ తన పవర్స్ యూజ్ చేసుకుంటా మిడిల్లో నన్ను ఓడించేదని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ప్లస్ అక్కడ నుంచి చూస్తూ ఉంటే తన పవర్ నన్ను కదా ఎక్కువగానే ఉంది మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఒక చెత్త కడిగిదా అని చెప్పి మాట్లాడుతా తన కోపం తెప్పించేస్తుంటాడు. మళ్ళీ జోరాగాడు తన గోల్ ఆఫ్ ది కాంగ్ పవర్ యూజ్ చేస్తా మన పవర్స్ అనేది ఆపుతూ ఉంటాడు. ప్లస్ తను కూడా తన టీస్టర్స్ ఫర్ ద గాడ్ ఆఫ్ ఎటర్నిటీ అని చెప్పి తన డీమన్ పవర్స్ యూజ్ చేస్తూ ఉంటాడు. అలాగే తన మీద ఫుల్ పవర్స్ యూజ్ చేస్తా వెళ్తూ ఉంటాడు. ప్లస్ జోరాగాడ్ మీద కూడా ఎగ్జైట్ అయిపోయేసాక కింద పడిపోయి ఉంటాడు. అక్కడ చూస్తుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి ఇక్కడ అయిపోయింది లూఫీ అని చెప్పి అరస్తా తను పిలుస్తూ ఉంటాడు. తన బాడీలోకి సాల్ట్ వేసేసాక తను బయటకు వస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. కానీ తను వచ్చేది ఓడక్కడే సాల్ట్ పట్టేసుకున్నా ఇంక మీరు ఏం చేయలేరని చెప్పి అరస్తూ ఉంటారు. కానీ నేను చూస్తుంటే చూసారా మీరు ఎంత దేని పనికి రాడాడు అని చెప్పి చెప్తా తను అవుతుంటాడు. ఇంక మనకున్న చివరి అవకాశం కూడా అయిపోయింది, ఇప్పుడు మనం ఏం చేయాలి లూఫీ అని చెప్పి అరస్తుంటాడు. మీ క్యాప్టెన్ రాడు ఏం పీకలేరు అని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడికి ఏదో సంథింగ్ ఫిగర్ వచ్చేసి అయిపోయారు కానీ అని చెప్పి లూఫీ గాడు ఏదో సంథింగ్ బ్లూ ఏదో ఫిగర్ వచ్చేసి ఉంటుంది. ఇంకా లూఫీ గాని పట్టుకుని
నేను ఓడిస్తా ఆగండి మీరే ఎక్కడ ఉన్నాయని చెప్పి చెప్తా ఉంటుంది. అక్కడ చూస్తుంటే లూఫీ గారి అపిరియన్స్ మొత్తం మారిపోయి ఉంటుంది. తన బ్లూ ఫామ్లోకి మారిపోయి ఉంటాడు. దాని నుంచి లూఫీ అయినా ఇది అని చెప్పి అందరూ అడుగుంటాడు. అవును నేనే లూఫీని నేను చెప్తా ఉంటే ఆ జైంట్ ఫైట్ చేసాక రెడీగా ఉండు. ఇక్కడ లూఫీ అని కాస్త విచిత్రంగా ఉన్నాడు అని చెప్పి అనుకుంటా ఊరు కూడా షాక్ అయిపోయింటాడు. లూఫీ అని ఇట్టున్నాడు అని చెప్పి ఇక్కడ చూస్తే తను పంచి యూస్ చేస్తుంటే లూఫీ ఒకే చెట్టు ఆపేసి నువ్వు నా కాపీ వస్తుంది అని చెప్పి స్టైల్కి తను కొడతా ఉంటాడు. అలాగే తను కొడితే అక్కడ ఆ స్టైల్ కింద పడిపోతూ ఉంటాడు. దాన్ని చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇది ఇంత పవర్ఫుల్గా ఉందని చెప్పి లూఫీ గారు కిందకు వచ్చి తను ఎత్తి కొడతా ఉంటాడు. ఏదో ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుతూ ఉంటాడు. దాన్ని చూసి తన బ్లూ ఫామ్లోకి మారిపోయింటాడు. మన స్ట్రాచ్ మొత్తం చాలా గట్టిగా డ్యామేజ్ తీసుకుని ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే అందరూ జాంబీస్ అన్నిటి మీద యూజ్ చేస్తూ ఉంటారు. పవర్స్ అన్ని ఎట్టో తిప్పి కొడుతూ ఉంటారు. దాన్ని చూసి జాంబీస్ అన్ని భయపడతా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే మనుషులు అక్కడి నుంచి వచ్చేసి ఇదంతా చాలా షాడోస్ ఎక్కిచ్చేస్తారు కదా. ఒకసారిగా తన షాడో పవర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాడు. ఈ పవర్ అనేది ఎక్కువసేపు ఉండదు. ఆ పవర్ అయిపోయిన కష్టం చెప్తాడు. కుమా అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు దీన్నంట. ఇక్కడ నుంచి చూస్తుంటే లూఫీగా తన కట్టెన యూజ్ చేసుకుని స్టైల్గా కోస్తూ ఉంటాడు వాళ్ళని. తన గాలి ఎగిరి స్టైల్గా మనవాన్ని కొట్టేస్తూ ఉంటాడు. తన మీద గిటర్లు యూజ్ చేస్తా తన పవర్స్ అన్నింటిని యూజ్ చేస్తూ ఉంటాడు. లూఫీ గారి దగ్గర నుంచి తన పవర్ అయిపోయి అక్కడ షాడోస్ అని బయటకు వచ్చేసి కింద పడిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తే లూఫీ పవర్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా ఓన్ కూడా ఓడిచ్చేస్తామని చెప్పి ఇక్కడ అనుకుంటాడు. అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటే ఇంకా మనం గెలిచే దానికి ఛాన్సెస్ ఎక్కువ చేసి అలాగే ఆ కింగ్ని కూడా ఓడిచ్చేసాడని చెప్పి మాట్లాడుతాం. స్టడీ కింద పడిపోయి ఉంటాడు. ప్లస్ లూఫీ గారు కింద పడిపోయేసరికి ఇంకా మనం ఇంకేం చేయడం సరే తన బాడీలోకి సాల్ట్ చేసేస్తే ఇంకా మనం గెలిచేయచ్చు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఫస్ట్ అక్కడి నుంచి వెళ్తా ఉండేసరికి సన్ రైజ్ అవ్వబోతుంది. ఇంకో 5 minutes సన్ రైజ్ అనేది అవ్వబోతుంది అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంది లూఫీ గారు చాలా ఎగ్జైట్ అయిపోయి కింద పడిపోయి ఉంటాడు. అలాగే లూఫీ గారి జాంబీ కూడా అక్కడే పడిపోయి ఉంటుంది. వీళ్ళందరూ బాడీలో అనేది వేపరైజ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే సన్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. చిన్నగా మళ్ళీ అది పైకి లేచేసారు కదా. ఇక్కడ అందరూ చూసి భయపడుతూ ఉంటాడు. వాళ్ళు లేచేసారు అందరికీ ముక్కులో నుంచి చీముడు వచ్చేస్తుంది. ఇంకా పైకి లేచి మీ అందరినీ కొట్టేస్తా అని చెప్తుంది. ఇంక మన చివరి అవకాశం కూడా అయిపోయిందని చెప్తుంది. లేదు నేను చూసుకుంటాను ఆగానే అని చెప్పి జోడగాడు నేను చాలా పెయిన్లో ఉన్నా కానీ స్టైల్కి వెళ్తాను ఫైట్ చేసి నువ్వు చేయలేవరా పిల్లడు ఆగిపో అని చెప్పి చెప్తుంటే లేదు నేను లూఫీ కోసం చేస్తాను అలా ఓడిస్తాను నేను మాట ఇచ్చాను ఎప్పుడు ఓడిపోయాను చెప్పి లూఫీ వాళ్ళు వేస్తున్నాడు. అది చూడు నేను కూడా వస్తాను ఆగు అని చెప్పి వీళ్ళిద్దరు లేసాక ప్రే చేస్తూ ఉంటాడు. అలాగే ఇంక వీళ్ళందరూ ఓడించేదానికి రెడీ అవుతూ ఉంటాడు. నామి ఇంకా మన స్ట్రాచ్ అందరూ ఒక్కొక్కసారిగా పై లేసిన బ్రుక్ మాట్లాడితే ఇంక వీళ్ళందరూ భయపడుతూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి ఫ్రాంకీ ఒక్కొక్కరు బయటికి లేస్తా ఒకటి ఫైట్ చేసాక రెడీ అవుతూ ఉంటాడు. అక్కడికి అందరూ ఇంకా సరే అయితే మేము ఓడిచ్చేస్తాను చెప్పి రెడీగా ఉన్నా అని చెప్పి చెప్తా ఉంటాడు. మన సాంజీ ఇంక కూడా పరిగిస్తుంటారు. ఫ్రాంకీ ఇక్కడ ఏదో లోపలేదో తయారు చేస్తూ ఉంటాడు. ఇంక మనం అయిపోయింది మన పని వస్తాయి కథమని చెప్పి అనుకుంటా ఉంటే అందరూ స్టేజ్కి వెళ్ళి ఫైట్ చేసినా కూడా రెడీ అవుతుంటాడు. అందరూ గాల్లో కడతా ఉంటాడు. నామి కింద చూసి సరే అయితే మీరు తండ్రి యూస్ చేస్తాను చెప్పి తండ్రి యూస్ చేస్తూ ఉంటుంది. ప్లస్ అక్కడ చూస్తుంది అందరూ ఒక ఐస్ బాల్ అటాక్ యూస్ చేసేసి అక్కడ తన మీద ఐస్గా మారిపోయి ఉంటాడు. అక్కడ నుంచి ఫ్రాంకీ ఇంకా సాంజీ కూడా వచ్చేసి వాళ్ళని కొడదానికి ప్లాన్ వేస్తూ ఉంటుంది. సాంజీగా స్టైల్గా వచ్చి తన మీద చైన్స్తో కట్టిపడేసి కిందలాగా అని చెప్పి ట్రై చేస్తుంటాడు. ఇంకా లూఫీ కానీ ఎట్టి పైకి చేసి తన మీద కొట్టేసి తన ఇంపాక్ట్ తన కిందకు వస్తాను చెప్పి గమ్ము గేట్ ట్రీ అని చెప్పి యూస్ చేస్తూ ఉంటాడు. జోరో స్టైల్గా తన ఐస్ మొత్తం ఒక్కసారిగా స్టక్ అయిపోయేలాగా పవర్ మొత్తం యూస్ చేస్తూ ఉంటాడు. అలాగే ఒకేసారి తన ఎముకను పక్కన కొట్టి అని చెప్పి తను గమ్ము మీరు థర్డ్ గేర్ అని చెప్పి తన చేతులు మొత్తం జైంట్గా మార్చేస్తూ ఉంటాడు. లూఫీ సమా అని చెప్పి అందరు కింద నుంచి అలస్తుంటాడు. అలా కిందకి బస్సుగా యూస్ చేస్తాడు కదా తన ఎముక మొత్తం ఇరిగిపోతూ స్టైల్గా ఒక పచ్చడైపోయి ఉంటాడు. అలాగే వీళ్ళందరూ అనుకుంటూ ఉంటాడు ఫైనల్లీ మన పెళ్ళి అయిపోయిందని చెప్పి చూస్తుంటే ఆ జాంబీ ఓడిపోయేసరిలో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. లూఫీ కిల్ చేశారని చెప్పి కొంచెం చూస్తుంటే అది పైకి గోల్ లేవలేకపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే సన్రైజ్ అనేది అయిపోతూ ఉంటుంది. అలాగా సన్ రైజ్ అయిపోతూ ఉండేది. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మనం కలిపోతాం ఏమో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. బయటకు కూడా వచ్చేసి మందిలో చాలా గట్టిగా ఫైట్ చేశాడు నాకు బాగా నచ్చింది అయినా గెలిచేది మరి నేనే సన్ రైజ్ అయిపోతూ ఉంటుంది. మీ దగ్గర ఎట్టో షాడో లేదు లూఫీ నీ దగ్గర షాడో లేదు అని లూఫీ గారు చిన్నగా మడిపోయి అంటాడు. నువ్వేంద్ర పిల్లోడుగా మడిపోయావు అని చెప్తుంటే ఇక్కడైతే ఇంకా ఈజీగా నేను ఓడిచేయచ్చు అని చెప్పి తను మాట్లాడుతూ తన ఈవిల్ ఫామ్ అంటే ఉన్న పెట్టి ఒక షాడో పవర్ మొట్టని ఎగ్జాక్ట్ చేస్తూ ఉంటాడు. అలా మొత్తం ఈ తెల్ల పార్క్లో పెట్టి ఒక బాడీ నుంచి షాడో తెచ్చేసుకుని ఉంటాడు. పెట్టి ఒక జాంబీ దగ్గర నుంచి అలాగే తన షాడో మొత్తాన్ని ఒకే చోట తీసుకుని ఒక మాస్టర్లాగా మారిపోయి ఉంటాడు. దాన్ని చూసి ఇప్పుడు నన్ను ఏం చేయగలను మీరు అని చెప్పి తను నవ్వుతా చెప్తా ఉంటాడు. ఎట్టు ఇప్పుడు మీరు అర్థం ఎట్టు ఏం ఓడించలేడు తెల్లబాగ్ మొత్తం నా షాడోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి. పెట్టి ఒక హ్యూమన్ కలిపోతున్నాడు పెట్టి ఒక హ్యూమన్ చనిపోతున్నాడు అయిపోయి చెప్తా ఉంటే వీళ్ళందరూ ఇంకేం చేయాలని అర్థం కాక బాధపడుతూ ఉంటారు. ఫ్రాంకీ గారు అయితే ఇప్పుడు మన అతను పేల్చాలి వాళ్ళ నోట్లో సాల్ట్ చేస్తాను ఇప్పుడు కష్టం ఇప్పుడు అనుకుంటా ఉంటాడు. ప్లస్ వాడు వచ్చి తెల్లబాగ్ మొత్తాన్ని నేను నాశనం చేసేస్తా ఇక్కడ చూస్తుంటే వాళ్ళని సన్లోకి వెళ్ళిపోయి కాలిపోతూ ఉంటాడు. ఇంక వాళ్ళందరూ ఎక్స్క్యూట్ అయిపోతూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే ఇంక ఏం అర్థం కావట్లేదు. ఇంకా వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు ఇదే ఇంక మన ఓతమి మనం ఏం చేయాలి మనకి అందరూ నిలబడవుతూ ఫైట్ చేస్తే మనం గెలిచేదానికి ఛాన్సెస్ ఉన్నాయి మన లూఫీ లాగా అని చెప్తుంటే ఓడి చూడండి ఓడొకడు వెళ్ళి ఓడిచేదానికి రెడీ అవుతూ ఉన్నాడు. తన చావు మీద భయం లేనట్టుంది అని చెప్పి చెప్తుంటే లూఫీగా స్టైల్గా వచ్చి నేను ఓడిస్తా నా షాడో నేను తెచ్చుకుంటా అని చెప్తుంటే సైడ్గా సన్ అనేది వస్తూ ఉంటుంది. అలాగా వాళ్ళ బాడీ కూడా ఎగ్జాక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే చూస్తుంటే అయినా ఏం పర్వాలేదు నేను చనిపోయే లోపల ఖచ్చితంగా నా కొడుకుని చంపేసేమని వెళ్ళిపోతా
అని చెప్పి చెప్తుంటే తన బాడీ కూడా మారిపోతా ఉంటుంది. ఎందుకంటే షాడో లేపేసారు కదా, వాళ్ళు ఇంకా బతకలేరు. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఇది కాస్త జాగ్రత్తగా ఉండాలి, మీ షాడో లాగా ఎంతసేపు ఎలా ఉంటారు నేను చూస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. లూఫీ ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఫస్ట్ మనం చంపేయాలి, అలాగే ఎంత తొందరగా తను కొట్టాలి అని చెప్పి తను ఒక వాల్ కాబట్టి కాస్త పవర్ఫుల్ని పెట్టి అప్పుడు లూఫీ కూడా గెట్టులో మారిపోయి వాడితో ఫైట్ చేసానికి వెళ్ళిపోతుంటాడు. జోరో కూడా పిచ్చిగా ఫైట్ చేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కడుతుంటే తన బాడీని ప్రెస్ చేస్తా తనలో షాడోస్ అనేది ఎక్కువ వేసుకోగల అలా కొడితేసి గల షాడో ఒక్కొక్కటి బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే తన బాడీ నుంచి షాడోస్ అనేది లీక్ అవుతూ ఉంటాయి. ప్లస్ తనకి ఏదో షాడోస్ దొరకతా తను చెప్తుంటే ఏంద్రేది అని అందరూ అనుకుంటూ ఉంటాడు. అయినా లూఫీ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయి ప్లాన్ వేస్తూ ఉంటాడు. స్టేట్గా తన బాడీ మొత్తం నేను నాశనం చేసానికి లూఫీ గారిని తొక్కి పడేది అనుకుంటే కానీ లూఫీ గారు మళ్ళీ పైకి లేసి తన ఫుల్ బాడీ మొత్తాన్ని కవర్ చేసుకుని తనతో గెట్టుకు వెళ్ళిపోయి గెట్ టు ద ఫైనల్ ఫామ్ ఆఫ్ ది డెడ్ అని చెప్పి తను ఫైట్ చేసానికి రెడీ అయిపోతూ ఉంటాడు. అక్కడ తెల్లపడక మొత్తం సన్తో కవర్ అయిపోతూ ఉంటే లూఫీ గారు గెట్టుని గెట్టిని ఒకేసారి కలిపి ఫైట్ చేస్తుంటాడు. మనం గెలవాలి, లేకపోతే మనం ఏం చేయాలని చెప్పి ఊసాబ్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని వాళ్ళు ఫైట్ చేసడానికి రెడీ అవుతుంటాడు. ఒకేసారి తన బాడీని ఫుల్గా ప్రెస్ చేసేసగల తన నోట్లో నుంచి షాడోస్ అన్ని బయటకు వచ్చేస్తుంటాయి. అలాగా ఎండ కూడా బయటకు వచ్చేస్తుంది. తెల్లబాకు మొత్తం ఎండలో కవర్ అయిపోతానికి దగ్గరలో ఉంటే మరి ఒక 30 సెకండ్లో ఇక్కడ అందరూ చనిపోతారని చెప్పి అనుకుంటా ఉంటే అందరూ వీళ్ళందరూ నేనే కదా ఇంకా వీళ్ళు కూడా చనిపోతానని చెప్పి లూఫీ గారు చేయగలరని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. చిన్నగా ఎండ అనేది బయటకు వస్తూ ఉంటుంది, సన్ రైజ్ అని చెప్పి వస్తూ ఉంటుంది. లూఫీ గారు ఇంకొంత ఒడిచాడని చెప్పి ఒక రాత్రి అంతా కట్టిపోయి తన బాడీలో నుంచి మొత్తం షాడోస్ అన్నింటినీ కక్కేలాగా చేస్తూ ఉంటాడు. అలా కక్కేసారి మొత్తం షాడోస్ అన్నింటినీ గాల్లోకి వెళ్ళిపోయి అలాగా తెల్లబాకు మొత్తం సన్తో కవర్ అయిపోతుంటే మన లూఫీ గారు ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటాడు. దాన్ని చూసి లూఫీ గారు చనిపోతున్నాడు ఏంది అని చెప్పి ఇంకా అందరూ బాధపడుతూ ఉంటాడు. ఇంక మనం ఏం చేయాలి అని చెప్పి నేను అనుకుంటా ఉంటే చిన్నగా అందరూ తెల్లబాకులో ఉన్న షాడోస్ లేని పీటకు పెట్టి పోతూ ఉంటాడు. కొన్ని చూస్తూ ఉంటే ఎవరో పైలట్స్ అనేవాళ్ళు షిప్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే తెల్లపడక వాళ్ళు దగ్గరలో ఉంటాడు. అలాగే తన షాడో మళ్ళీ తిరిగి వచ్చేసింది, మనం అందరూ వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తూ ఉంటే ఎందుకంటే తెల్లబాక్ నుంచి మళ్ళీ ఒక షాడో అనేది వచ్చేసింది, ఇంక మనం పడకచ్చు అని చెప్పి ఇంకెళ్ళి మనం మళ్ళీ స్ట్రైట్గా ఇంకా మళ్ళీ మనం పైలట్ జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం, ఇంక మనం వాల్ హర్ట్స్ ఎవరితో పనికిరాదు అని చెప్పి చెప్తుంటాడు. మరీన్స్ కూడా షాడో అనేది బయటకు వచ్చేసింది. అలాగే తెల్లబాక్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అందరికీ షాడోస్ అనేవి తిరిగి వచ్చేసి ఉంటాయి. ఇంక అందరూ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా, మళ్ళీ నా షాడో నాకు తిరిగి వచ్చేసింది చూడండి అండి అని చెప్పి తన మేట్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇలాగా తను జరిగిన విషయాలు అని చెప్పి తన షాడో మెమరీస్ ఇలా వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క షాడో అని చెప్పి తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఆయన అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. తెల్ల బాక్లోన అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఏంటంటే వాళ్ళ షాడోస్ అని మళ్ళీ తిరిగి వచ్చేసి నా మిస్ బాగా హ్యాపీగా ఉన్నానని చెప్పి నీకు రాబిన్స్ ఫాన్ అని చెప్తుంది. మళ్ళీ మనం బడికేసా అని చెప్పి చెప్తుంది. బ్రుగ్గా నేను కూడా బడికేసా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పి చెప్తుండే. అలా అందరూ మళ్ళీ బడికేసేసారు కదా, మళ్ళీ వాళ్ళ షాడోస్ అనేది మళ్ళీ బడికి వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అంటే షాడో లేకపోతే బాడీ అనేది కలిపేది అని చెప్తూ ఉంటాడు. అలాగే అందరూ షాడోస్ అనేది ఒకే దగ్గర ఉన్నాయి. లూఫీ గారు పవర్స్ యూస్ చేయడం చాలా కష్టం అవి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలాగే జంబీస్ అన్ని కింద ఫేట్ అయిపోయి చనిపోయి ఉంటాయి. ప్లస్ తను కూడా అక్కడికి పడిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళందరూ ఫస్ట్ ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అనుకుంటారు, ఎందుకంటే షాడోస్ కాదు కాబట్టి వీళ్ళు హ్యూమన్ నుంచి షాడోస్గా కన్వర్ట్ అయిన వాళ్ళు. ప్లస్ ఇక్కడ నుంచి వీళ్ళందరూ తొందరగా తప్పించుకొని ప్లాన్ వేస్తూ ఉంటాడు తొందరగా. అలాగే ఇక్కడ ఉంటే మనం రిస్క్లో పడచ్చు, ఎందుకంటే లూఫీ చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్, కానీ మనం తప్పించుకోవాలి. మళ్ళీ పైకి లేసని మనల్ని సాగొట్టేసని ఉంటాడు. లూఫీ గారు ఫేట్ టైప్ కింద పడిపోయి ఉంటాడు. అది చాప చెప్తుంది ఇంకా 3 రోజులు కూడా లూఫీ గారు లేకపోవచ్చు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే లూఫీ గారు ఫుల్ ఎనర్జీ మొత్తం యూస్ చేసి ఫైట్ చేస్తుంటాడు. అప్పుడే జాంబీలా కనబడి తాట వచ్చేసి మీ అందరూ గెలిచేసి జాంబీ వచ్చిందని చెప్పి అడుస్తుంటే లేదు మీకు నేను చెప్పిన తాతని అని చెప్తుంటే తాత నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు తాత అని చెప్పి చెప్తుంటే మీ అందరూ కాపాడేసా మమ్మల్ని చాలా థ్యాంక్స్ పిల్లలారా అని చెప్పి చెప్తూ ఉంటారు. మీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి అందరూ వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే ఇంకా మన షాడోస్ మళ్ళీ మన దగ్గరికి వచ్చేసి మనం ఇంకేం బాధపడాల్సిన అవసరం లేదు, థ్యాంక్ యూ లూఫీ సమ్మ అని చెప్పి చెప్తూ ఉంటాడు. నీకు థ్యాంక్స్ పిల్లడా నువ్వేదంట చేసామని చెప్పి లూఫీ మీద అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అలాగే వీళ్ళందరూ సరే మీరేం చెప్పాల్సిన అవసరం లేదని చెప్తుంది. అయినా దాని ముందు క్రెడిట్ మొత్తం తీసుకుంటున్నాడు ఏదైనా చేసిన లూఫీ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అందరూ థ్యాంక్స్. ఇక్కడ చూసి కుమా గడు అక్కడికి వెనక్కి వచ్చేసి మర్చిపోయా కుమా వచ్చాడు వాల్లాడ్, తను వచ్చి ఏదో సంథింగ్ చెప్తా ఉన్నాడు. అలాగే పిల్లల బాగా మొత్తం నాశనం అయిపోయింది, దాని కాడుకోడు స్ట్రా హ్యాట్ లూఫీ అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే పిల్లల బాగా నుంచి నేను బయటికి వచ్చేపోతున్నాను, ఇంకో 5 నిమిషాల్లో నేను స్ట్రా హ్యాట్ లూఫీని ఎగ్జిక్యూట్ చేయాలని ప్లాన్ వేస్తున్నాను, ఏమంటారు అని చెప్పి అడగతా చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే కుమా అక్కడ నుంచి వచ్చేసారు కదా, అందరూ అనుకుంటుంటారు కుమా వాల్లాడ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు అని చెప్పి. ఇంకా అలాగే మీ దగ్గర నుంచి పర్మిషన్ అడుగుతున్నాడు, దీన్ని రికార్డ్ చేసుకోండి. స్ట్రా హ్యాట్ లూఫీ ట్రెజర్ మెరీన్స్కి డేంజర్ కావచ్చు, తను అక్కడే సింగిల్గా అందరిని ఓడించుకుంటూ వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తుంటే కుమా అక్కడికి వచ్చేసి ఇంకా జోరోగా రెడీ అయిపోయి ఉంటాడు. కుమాగా ఓడిచేసేదానికి కిందకి వచ్చేసి కుమా
ఏం చేశాను చెప్పి గుడ్డు తెచ్చుకొని అలా చేసి తను ట్రిపుల్ చేస్తాను చెప్పి అలా చేస్తూ ఉంటాడు. రోనోవా ఇక్కడ చూస్తే స్ట్రా హ్యాట్ లూఫీ మీ అందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి వాళ్ళాడు ఇక్కడ ఉండేసరికల్లా తన మీద అన్న మీద అటాక్ యూస్ చేసేసరికల్లా మీ ఎవరిని నేనేం చెప్పని పెట్టాను. రోనోవా పైరెట్ హంటర్, రోనోవా జోరో, నీ పేరు ఈ ప్రపంచం చుట్టూ తిరుగుతుంది. ఇంకోళ్ళ మీద ఒక పాము పవర్ ఉండేసాం కదా, ఇంకా చూస్తే వాళ్ళ మీ మీద ఎవరి మీద నేను అటాక్ ఏం చేయను, మీరు చేసింది మంచిది చెప్తుంటే రానా లూఫీని తీసుకెళ్ళాలని చెప్పి వచ్చాను నేను అని చెప్పి చెప్తా ఉంటాడు. నేను అలా తీసుకుపోయి అని చెప్పి జోరో సైడ్కి వచ్చేసి ఫైట్ చేస్తా, ఇంకా వచ్చిన ఓడిస్తా. నీ ఫ్రెండ్ కోసం నువ్వు ప్రాణాలను ఇచ్చడానికి రెడీ అవుతున్నట్టున్నావే ఏం చెప్తా ఉంటాడు. మా థ్యాంక్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సరే అయితే మీ అందరు మంచోళ్ళే ఉంటాడు నేను చెప్తుంటే ఇప్పుడు మన ఫైట్ ఏమంటాడు, మీ అందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఈ కుమారి నేను ఒకరిని చూసుకుంటా, తనకు వాళ్ళు అర్రా అని చెప్తుంటే పర్వాలేదు నేను అదే ఓడిస్తా లూఫీ కోసం అని చెప్పి అరస్తా చెప్తా ఉంటాడు. స్ట్రైట్గా తన మీద నుంచి అటాక్ యూస్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే జోరోగాడు తన నుంచి తప్పించుకుంటాడు. తన మీద పామ్ అటాక్ యూస్ చేస్తుంటే తన బాడీని తిరిగినట్టుగా చూస్తుంది తను చెప్తా ఉంటాడు. తన మీద మళ్ళీ స్ట్రైట్గా తన స్లాషెస్ యూస్ చేస్తుంటే అవన్నీ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. తను చూసి లూఫీ గాడు జోరోగాడు మంచి పౌడే ఉండి లోనున్నావా ఇక నిన్ను కూడా ఎగ్జిక్యూట్ చేస్తాను నేను అని చెప్తుంటే తనకు దీనికి చాలా పవర్స్ ఉంటాయని చెప్తుంటే తన మీద అప్పుడే ఒక బబుల్ లాంటిది వెళ్ళిపోయి ఉంటుంది, పామ్ బబుల్. అక్కడితో ఫ్రాంకీ కూడా కనబడిపోయి ఉంటాడు. అక్కడ ఏం జరిగింది ఇప్పుడు అసలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మీరు చాలా బాగానే అటాక్ చేస్తున్నారు, ఇంకా నేను కూడా నా రేంజ్ మనలోకి రావాలని చెప్పి తన బబుల్స్ అని చెప్పి తన బబుల్స్ అని యూస్ చేసేసి మన జోరో మీద ఫుల్గా అటాక్ చేసేస్తుంటాడు. అలాగే జోరో ఫుల్గా డబ్బులు తినేస్తూ ఉంటాడు. సాంజీ గారు వచ్చి మన మీద ఫైట్ చేసినానికి రెడీ అవుతూ ఉంటాడు. తన మీద అటాక్ చేసినా కానీ తనకి ఏమై ఉండదు, తను స్టిల్ లాగా ఉన్నాడని చెప్పి కింద పడిపోతూ ఉంటాడు. ఈ అటాక్ బాగుంది అయిపోయి చెప్తా ఉంటాడు. కానీ చూస్తూ ఉంటే అప్పుడే ఊసప్ కూడా తన మీద ఫ్లేమ్ అటాక్ యూస్ చేస్తుంటే ఆ ఫ్లేమ్ని మళ్ళీ తిరిగి పంపించేసి ఉంటాడు. ఇక్కడ నేను చూస్తూ ఉంటే అందరూ భయపడుతూ ఉంటాడు. ఇంక అందరూ స్ట్రాంగ్ రెడీ అయిపోతాడు లూఫీని కాపాడాలని చెప్పి, నేను లూఫీ వాళ్ళ ప్రాణాలని కాపాడాలని చెప్పి. ఇంక ఇక్కడ చూస్తూ ఉంటే స్ట్రా హ్యాట్ లూఫీ సరే అయితే ఈ బబుల్ని తీసుకోండి అని చెప్పి తనకు పెద్ద బబుల్ని చిన్నగా స్ప్రింక్లైజ్ చేస్తూ ఉంటాడు. దాన్ని తగ్గిస్తూ దాని ఇంపాక్ట్ పవన్ కూడా చాలా పెంచేస్తూ ఉంటాడు. అవాగా అటాక్ చాలు ఇంక అందరూ అయిపోయాక అని చెప్పి అక్కడ చెప్తా ఉంటాడు. ఇంక అందరూ అయిపోయాక మన జీవితం అయిపోయింది అని చెప్పి బాధపడతా ఉంటాడు. అక్కడ చూస్తుంటే తీసుకోండి అని చెప్పి చిన్నగా వదిలేసి ఉంటాడు. అటాక్ అనేది ఇంపుల్ అది మొత్తం తెల్లబాటు మొత్తాన్ని నాశనం చేస్తా వెళ్ళిపోయి ఉంటుంది. అది అటాక్ అనేది దూరం నుంచి చూడొచ్చు. అక్కడ నుంచి చూస్తూ ఉంటాడు. అక్కడ చూస్తూ ఉంటే ఆ ఇంపుల్ మొత్తం నాశనం చేసేసి ఉంటుంది. జోగా పైకి లేసేసి తన మీద అటాక్ చేసి ఉంటాడు. అయినా తన బాడీలాగా లేదు, తను ఒక రోబోట్ లాగా ఉన్నాడేంది అని చెప్పి రాస్తుంటాడు. తన ఇంపెల్లా ప్యాసిఫిస్ట్ అటాక్ అని చెప్పి అటాక్ చేసానికి రెడీ అవుతా ఉంటాడు. నేను రోనోవా తీసుకొచ్చేదానికి వచ్చాను, అయినా నేను ఒక సైబర్ని అని చెప్పి చెప్తుంటే నన్ను వేగపంక్ క్రియేట్ చేశాడు అని చెప్పి ఇలాకుని మీ డీటెయిల్స్ చెప్తా ఉంటాడు తన గురించి. అయినా నువ్వు మనిషివి కాదు, అయినా ఇక్కడ నువ్వు ఇంటికి వచ్చావు అని చెప్పి చెప్తుంటే నేను స్ట్రా హ్యాట్ లూఫీని ఎగ్జిక్యూట్ చేసేదానికి వచ్చానంటే లూఫీ బదులు నన్ను తీసుకుని వెళ్ళిపో, లూఫీని ఏం చెప్పాక ప్లీజ్ నేను లూఫీ తను ఒక పైలట్ కింగ్ పెట్టి అలాగే నన్ను తీసుకుని వెళ్ళు, తన డ్రీమ్స్కి నేను మధ్యలో రావాలనుకోవట్లేదు అని చెప్పి చెప్తుంటే సాంజీ కూడా వచ్చేసి నన్ను కూడా తీసుకుని వెళ్ళిపో, వన్ వదిలేసి అని చెప్పి చెప్తుంటే సాంజీ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి మొన్న చెప్తుంది. లేదురా నేను చూసుకుంటాను ఇదంటా అని చెప్తుంటే స్ట్రా హ్యాట్ లూఫీకి మంచి ఫ్రెండ్స్ దొరికినట్టు ఉన్నారు అని చెప్పి తను చెప్తా ఉంటాడు. చెప్తా ఉంటే మనోడు వచ్చేసి వద్దు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను చూసుకున్నా అని చెప్పి తను కళ్ళు తిరిగి పడిపోయేలాగా చేసేసి ఉంటుంది. కానీ చూస్తుంటే ఇంకోళ్ళందరూ రెడీ అవుతూ ఉంటాడు. సరే అయితే ఈ మాట పవర్ ఎట్లా చూస్తాం అని చెప్పి లూఫీ దగ్గర నుంచి పెయిన్ తీసుకుని చూస్తాను నేను కూడా అని చెప్పి తన మీదకి కాస్త పెయిన్ అనేది పంపించేస్తూ ఉంటుంది. దాన్ని చూసి ఇదంతా లూఫీ దగ్గర ఉన్న పెయిన్, దీన్ని నువ్వు తట్టుకోగలవా అని చెప్తుంది. నేను తట్టుకుంటానని చెప్పి తన బాడీకి చిన్న పవర్ పంపించేదానికి చాలా ఇలా అయిపోయి ఉంటాడు. నువ్వు మొత్తం తట్టుకోగలవు అని చెప్పి నేను చూసుకుంటా అని చెప్పి మొత్తం బాడీ మొత్తాన్ని తనలోకి తీసుకుంటా పెయిన్ మొత్తాన్ని. దాన్ని చూసి అక్కడితో టైం అయిపోయి ఉంటుంది. అందరూ పైకి లేసేస్తుంటారు. మనకేం కాలేదు అంటే మనకి గెలిచేస్తాం. నా బాడీ మొత్తం వీక్గా కనపడుతుంది, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉంటే అసలు జోరోకి ఏమైంది అయిపోయి దాన్ని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటే జోరో ఒక్కడే అక్కడ ఉంటుంటాడు. అక్కడ వెళ్ళిపోయి జోరో ఏమైనా చెప్తుంటే జోరో అక్కడ నిలబడి రే నీకేమైందిరా అని నథింగ్ హ్యాపెన్, నాకేం కాలేదు, రే చూసుకోరా ఒకసారి నీ బాడీ మొత్తం ఒళ్ళు తప్పింది, నాకేం కాలేదు, నథింగ్ హ్యాస్ బిన్ హ్యాపెన్. అది ఒక ఫేమస్ డైలాగ్ చెప్పుంటాడు. ఈ డైలాగ్ చూస్తే నాకు వన్ పీస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ నుంచి చిన్న టెల్లర్ బాగ్ నుంచి ఇంకంతా వెళ్ళిపోతూ ఉంటాడు. దాన్ని చూసి అమ్మయ్య ఆ పని పిలుగుతానని తప్పించుకున్నా అని చెప్తా ఉంటే స్ట్రా హ్యాట్ లూఫీ చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ టెల్లర్ బాగ్ మొత్తం నాశనం చేసేస్తాడు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే ఏస్ని ఎక్స్క్యూజ్ చేయకపోతుంది. ప్లస్ అక్కడికి వైట్ బియర్డ్ సెకండ్ ఇమాజినర్ అని చెప్పి చెప్తా ఉంటాడు. వైట్ బియర్డ్ కూడా అక్కడికి రావచ్చు అని చెప్తుంటే సరే అది ఇప్పుడు మనకు వాల్లో దగ్గర ఉన్నాం కాబట్టి సరిగా మన వాళ్ళలాగా అక్కడికి వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళిపోతే మనకి సేఫ్టీ కూడా ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటుంటాడు.
సీన్ కట్ చేస్తే లూఫీ గారు సన్నీని చూపిస్తుంటాడు. లూఫీ గారు సన్నీలో కూర్చొని ఫుల్గా ఫుడ్ మాత్రం దెబ్బతింటూ ఉంటాడు. ప్లస్ లూఫీ గారికి ఫుడ్ దొరికిందని చెప్పి హ్యాపీగా తింటుంటారు. గోల్డ్ అంటే మొత్తం ఉంటుంది. లూఫీకి ఒకటి దొరుకుంటుంది ఐటమ్, దాన్ని తెచ్చి పెట్టుకుంటారు. నీకేం బాగా నచ్చినట్టుంటే తను గోల్డ్ అనేది దొరికేసాగల నేను తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అయినా మాకు ఇవేం వద్దు, మేమే ఏమని చెప్పి చెప్తుంది, మాట్లాడుతూ ఉంటుంది. గోల్డ్ కావాలి మీరు తీసుకోవాలి తీసుకో మీ అందరు కదా అంటే ఇదంతా మాకేం వద్దు, మేము మమ్మల్ని కాపాడే మాకు అజ్జాలు అని చెప్తా ఉంటే ఓ అదే థ్యాంక్ యూ అని మాట్లాడుతూ ఉంటుంది. అక్క నువ్వు గుట్టవచ్చు, నువ్వే కదా పని పిల్లలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే సరే అయితే ఇక్కడ చూస్తుంటే నా మీ బంగారం ఇచ్చింది అని చెప్పి అరస్తూ ఉంటుంది. దాని సీన్ అంతా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఇంకా అందరూ రిలాక్స్ అవుతుంటాడు. ఇంకా అందరికి ఫుడ్ అని చెప్పి తీసుకెళ్తుంటాడు. సాంజీ చాలా ఫుడ్ చేస్తుంటాడు. జోరో కూడా అక్కడే కిలకి పడిపోయి ఉంటాడు. ఎందుకంటే జోరో గారి బాడీ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయి ఉంటుంది. చాలా వరకు తన బాడీ ఇంజురీస్తో కవర్ అయిపోయి ఉంటుంది. అసలు ఏమైనా నాకు అర్థం కాలేదు అని చెప్పి చాప చెప్తా ఉంటాడు. అసలు ఏమైందని నేను చెప్తా ఉంటే అక్కడికి సాంజీ లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళని అసలు ఏం జరిగింది చెప్పండి నాకు అని చెప్తుంటే అప్పుడు లూఫీ దగ్గర నుంచి పెయిన్ బయటికి తీసిచ్చాడు. ఆ పెయిన్ని మొత్తం ఒకేసారిగా జోడోని తీసుకోమని చెప్పుంటాడు. అలా జోడో మొత్తం ఒక చిన్న పెయిన్ తట్టుకోలేపాడు. కానీ నువ్వు మొత్తం తట్టుకోగలవు అని చెప్తే ఓహో అలా జరిగిందే, లూఫీ పెయిన్ మొత్తం తను ఒక్కసారిగా తీసుకున్నాడా అని చెప్పి చెప్తా ఉంటాడు. అయితే ఈ విషయం మనం లోపలిగా చెప్తాం. ఈ విషయం ఎవరు లోపలికి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఇక్కడ కామ కూర్చోండి, మీరు ఇంకోసారి ఆ విషయం కానీ బయటికి చెప్తే మేము తలగా లేపేస్తా అని చెప్పి సంజయ్ గారు అందరికీ మాస్ వార్నింగ్ ఇచ్చేసి ఉంటాడు. సరే ఇంక నేను వెళ్తున్నా, నేను వెళ్ళిన 5 నిమిషాల్లో మీరు రండి అని చెప్పి చెప్తుంటారు. ఇదంతా మన ఇంకో అవి నేనేస్తుంటుంది. హే రండి ఫుడ్ తిందామని చెప్పి చెప్తుంటే నాకేం కలిగి నాకు ఇప్పుడే ఫుడ్ వద్దా అని చెప్పి తనకి నుంచి కొమ్మికి వెళ్ళిపోతుంది. ఏం కావాలి సిగ్మాసా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. తెల్లర బాకులు ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఉంటాడు. అందరూ ఫుడ్ తింటుంటాడు. బుగ్గు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు, మేము నన్ను కాపాడు చాలా థ్యాంక్స్ అని కూడా చెప్తా ఉంటాడు. బుగ్గులు అందరికీ కామెడీ చేస్తూ నాకు ఇలా అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇక్కడ చూస్తుంటే జోరు రాడే మందు తాగుతా అని చెప్తాడు. నా కొడక పడిపోయినారా అని చెప్తుంటే లేదు తాగుతా అని చెప్తే అక్కడ ఎవరు పియానో మ్యూజిక్ చేస్తుంటాడు. నీకేం పాట కావాలి చెప్పు సాంజీ, దాన్ని పిలుస్తా అని చెప్పి చెప్తుంటే సరే అయితే నా పాట అని చెప్పి చెప్పేలోపే మనోడు బ్లింక్ సిక్ అని పాటని ప్లే చేద్దాం స్టార్ట్ చేస్తా ఉంటాడు. ఒరే నువ్వు నన్ను పాట అడిగే వదరా అని చెప్తా ఉంటే ఈ పాట నాకు చాలా ఇష్టమైంది అని చెప్పి తను ఆ పాటని ప్లే చేస్తూ ఉంటాడు. అందరూ ఫుడ్ తింటూ ఉంటే అదే ఆ పాటని తింటూ ఉంటాడు. నేను ఈ పాటను కూడా ఇక్కడ వేస్తాను గైస్. ఇక్కడ అందరూ ఆ పాటను తీసుకుని అందరూ డ్యాన్స్ చేస్తాను, అందరూ కామెడీగా ఉంటాడు. దాని నుంచి బ్రుక్కి తన పాట క్రూ అనేది గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. అక్కడ స్ట్రైట్గా లూఫీ వెళ్ళిపోయి నీకు మళ్ళీ ఆడతా బ్రుక్, నువ్వు మళ్ళీ నా క్రూలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావా, నువ్వు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు అని చెప్పి చెప్తూ ఉంటుంటే నువ్వు నాకు క్రూలో జాయిన్ అవుతుంది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పి చెప్తుంటే అయినా నేను అక్కడ మాట ఇవ్వాలని చెప్తుంటే అది లబ్బునే కదా నాకు తెలుసు, లబ్బునికి నేను కూడా మాట ఇచ్చాను, నేను కూడా వస్తానని చెప్పి చెప్పాను, నా క్రూ మేట్స్ నాకు చెప్పాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా మన ఇంటర్ మళ్ళీ తిరిగి మన జర్నీని కంప్లీట్ చేసిన తర్వాత లబ్బుని దగ్గరికి ఒకసారి అంటే నీకు లబ్బుని గురించి తెలుసా అని చెప్తే నాకు లబ్బుని నాకు బాగా తెలుసు అని చెప్తే అని చెప్తా సరే ఇంకా నీకోసం వెయిట్ చేస్తున్నాను అక్కడ అని చెప్పి చెప్తుంటే అవును బ్రుక్ అని చెప్పి చెప్తా ఉంటాడు. లబున్ నువ్వు ఇంకా నా కోసం వెయిట్ చేస్తున్నావు, ఇప్పటికి 50 ఏళ్ళు అయిపోయింది అని చెప్తా. లబున్తో మేము ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం అని చెప్పి చెప్తా మాట్లాడుతూ ఉంటాడు. లబున్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఎపిసోడ్ టైటిల్ పేరు బ్లింక్ సిక్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ లూఫీ మాట్లాడుతూ ఉంటాడు. ఇలా మన బ్రూక్ పాస్ట్ చూపిస్తాడు. చూస్తుంటే బ్రూక్ పాస్ట్లో మన వాళ్ళు అందరికీ మ్యూజిషియన్ లాగా ఉంటాడు. ప్లస్ అందరికీ చాలా బాగా ఒక అవి చూస్తే ఈస్ట్ మొత్తం తిరగత హ్యాపీగా వెళ్తూ ఉంటాడు. అక్కడ ఒక చిన్న వెయిల్ అనేది వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళతో సరదాగా ఉండే చూసేసాకల్లా ఇంకెందరూ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక పార్ట్నర్ లాగా ఒక వెయిల్ తోడుకుంటుంది. ఇంకెందరూ వెళ్ళి పెరిగి చోటుకి ఆ వెయిల్ కూడా ఫాలో అవుతా వెళ్తూ ఉంటుంది వాళ్ళతో పాటు. ఇంకా దాని తర్వాత ఒకసారి వీళ్ళందరూ అటాక్ చేస్తున్నప్పుడు కూడా ఆ వెయిల్ ఇలా నేను చాలా వరకు మందిని ఎక్స్క్యూజ్ చేసింది. అలాగే అప్పటి నుంచి ఆ వెయిల్ని ఇలా క్రూలో ఒక మెంబర్గా జాయిన్ చేసుకుని ఉంటాడు. అలాగే బ్రుక్ ఎప్పుడు ఆ వెయిల్తో మాట్లాడుతూ ఉంటాడు. దానికి ఒక పేరు పెట్టి లబున్ అని పేరు పెట్టి ఉంటాడు. అలాగే దానికి ఎప్పుడు మనడు పాట పాడుతూ ఉంటాడు బ్లింక్ సిక్ అని చెప్పి. వాళ్ళు ఏ జర్నీలో ఉన్నా కానీ ఎంత బాధలో ఉన్నా ఎంత హ్యాపీనెస్లో ఉన్నా కానీ ఆ లబున్ అని ఒక వెయిల్ వాళ్ళతో పాటు ఉంటుంది. అలాగే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకొకరికి టైం వచ్చింది ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అలాగే ఇంకా లబున్ని ఇంక మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఇంకా మేము మళ్ళీ మొత్తం చేసుకొని వచ్చేసిన తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తానని చెప్తుంటే లబుని వెళ్ళనంటుంది. ఇక్కడ చూస్తుంది లేదు లబుని వెళ్ళు అని చెప్పి మన బ్లింక్ సిక్ అని పాట అనేది ఇక్కడ పాడుతూనే ఉంటాడు. ఇంక ఇక్కడ నుంచి చూస్తామంటే ఇంక మన సమయం వచ్చింది లబునికి గుడ్ బై చెప్పి వస్తున్న సమయం. మన స్టైల్గా మనం ఈజిప్ట్ వదిలేసి గ్రాండ్ లైన్లోకి ఎంటర్ అయిపోతున్నాం అని చెప్పి బ్రుక్ పోయి చెప్తూ ఉంటే లబున్ వెళ్ళదు అక్కడ నుంచి పడిపోయి వెళ్ళిపోతా ఉంటుంది బాధలో అని చెప్తుంటే లబున్ మనకు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయిందని చెప్పి ఇంక అందరూ మాట్లాడుతుంటాడు. ఇంకా అందరూ లబున్ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే బ్రుక్ కూడా ఏడేస్తూ ఉంటాడు. ఇంకా ఫైనల్గా ఇంక అందరూ గ్రాండ్ లైన్ దాటేసి వెళ్ళాలని చెప్పి చాలా కష్టపడి గ్రాండ్ లైన్ నుంచి వెళ్తూ ఉంటారు. ఇంకేదో కూడా చాలా స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇంక అందరూ ఫైనల్లీ గ్రాండ్ లైన్లోకి వచ్చేసి ఉంటాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అక్కడ నుంచి చూసేసరికల్లా అక్కడ ఒక ఫిష్ మ్యాన్ ఉంటాడు. ఆ ఫిష్ మ్యాన్ నీ క్రూలో జాయిన్ అవుతాడు అని చెప్పి అడిగి ఉంటాడు. అలాగా
తన ఒక డాక్టర్, తన గొల్లి రాజు ఉండేవాడు. ఇక్కడ నుంచి చూస్తా ఉంటే లబున్ గోళ్ళతో పాటు ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. దాన్ని చూసి నువ్వు ఇంటికి వచ్చా లబున్ అని చెప్తుంటే, లబున్ మన కోసం అక్కడి నుంచి గ్రాండ్ లైన్ ఈజిప్ట్లో నుంచి గ్రాండ్ లైన్ ఎక్కేసి వచ్చింది అని మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక సాంగ్ పాడుకుంటూ ఉంటాడు. ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగా మన వాళ్ళంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మాట్లాడుకుంటూ ఉంటాడు. లబున్, ఖచ్చితంగా మేము నీ దగ్గరికి వస్తాము, మేము మా జర్నీ మొత్తం కంప్లీట్ చేసి నేను ఖచ్చితంగా కలుస్తాను, దానికి మాటిస్తాను, నేను మా కెప్టెన్ ఖచ్చితంగా వెళ్తామని చెప్పి చెప్తాను. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఐలాస్ మొత్తాన్ని తిరిగేస్తా అని చెప్పి అనుకుంటుంటాడు. అలా నువ్వు ఇప్పుడు వస్తామంటే అది చాలా దారుణంగా ఉంటుంది, మీరు రాలేరు అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే ఇంకందరూ వెళ్ళిపోతామని చెప్పి ఇంకందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను. లబ్బుని కూడా మాట ఇచ్చేసి మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి చెప్పుకుంటాడు. అలాగ జరిగిన 3 సంవత్సరాల తర్వాత మాకు ఒక విచిత్ర గాథ జరిగింది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అది అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మేము అన్నోన్ డిసీజ్కి గురికొడ్డాం. ఇంక అందరం చనిపోతూ వచ్చాం. ఎందుకంటే మాకు అది అర్థం కాలేదు. మేము ఒక సునామీలో నుంచి వెళ్ళాం. మా కెప్టెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. మేము అందరం ఒక్కసారిగా ఒంటరిగా అయిపోతాం. నాకు అర్థం కాలేదు. అందరం బెడ్లతో ఉన్నప్పుడు అసలు ఏం చేయాలో మాకు తెలియదు అని చెప్పి ఇప్పుడు చెప్తూ ఉంటారు తన స్టోరీని. ఒక రోజు రాత్రి అందరం హ్యాపీగా తర్వాత అందరం హ్యాపీగా ఉన్నాం. దాని అక్కడ ఒక పైటిని చంపుకుంటా మా కెప్టెన్ కూడా ఒక బౌంటీ వచ్చి ఉంటుంది. అలాగే మేము అందరం హ్యాపీగా ఫీల్ అవుతా ఉండేవాళ్ళం. ఇప్పుడు తన పాస్ట్లో ఇంకా పాస్ట్లో చెప్తా ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి చూస్తామంటే వాళ్ళ మీద ఫుడ్ మొత్తం తింటా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ కెప్టెన్కి ఏదో అన్నోన్ డిసీజ్ అనేది అంటుకుందని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడికి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ కెప్టెన్ అనేవాడు తొందరలో చనిపోతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అక్కడ బ్రుక్కు చెప్పి నేను నా తర్వాత కెప్టెన్ ఉన్నది బ్రుక్ ఒక్కడే అని చెప్పి, అలాగే ఇంక నేను ఎక్కువ రోజులు బతకలేను, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అని చెప్తుంటాడు. బ్రుక్కు పిలిచి నా తర్వాత నువ్వే కెప్టెన్ కొండు, నేను దీనంతా నువ్వే చూసుకోవాలి, మన క్రూ మెంబర్స్ నువ్వే కాపాడాలని చెప్పి చెప్పుకుంటాడు. ఇంకా అక్కడితో బ్రుక్ కూడా చెప్పేసి తను కూడా అక్కడికి చనిపేసగల ఇంకా తనకి వీడి కూడా చెప్పేసి ఇలా టెర్రపాక్ వైపు వస్తూ ఉన్నాం. అలా మా అందరి మీద అన్నుంటో నేను కెప్టెన్ నేను అలాగే నాకు చాలా వరకు తెచ్చుకున్నాను. నా కెప్టెన్ ప్లేస్ నేను తీసుకోలేకపోయాను, కానీ నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే నాకు ఒక బౌంటీ వచ్చింది, దాంట్లో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పి తన శాస్త్రుడు మొత్తం చెప్తా ఉంటాడు. ఒకసారి నాకండి నేను ఒక పాట వింటాను అని చెప్పి తనలో నుంచి స్నేల్ తీసుకుంటాడు. నువ్వు స్కైపీకి వెళ్ళావు, మీరు కూడా వెళ్ళారా అంటే వినని చేస్తాను. స్కైపీ స్కెల్ ఇది ఇక్కడ చూసిన ఇది మ్యూజిక్ని తీసేసుకుని వెళ్ళి అని చెప్పి చెప్తా ఉంటుంది. అక్కడి నుంచి అందరూ లాస్ట్లో మీ అందరూ చనిపోయమండు పాడిన పాట ఇది అని చెప్పి బ్లింక్ సిక్ అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే గైస్ కింద నేను పాటను కూడా ప్లే చేస్తాను. ఇంక అందరూ ఆ పాటని వింటా ఇంకా అక్కడి నుంచి అందరూ ఎట్టి పరిస్థితిలో ఈ పాటని లబుండాగా చేర్చండి అని చెప్పి తను చెప్తా ఉంటాడు. ఖచ్చితంగా నేను తిన్న దేవుడి ఫోటోనే మళ్ళీ బతుకుతాను కాబట్టి ఈ పాటని లబుండాగా చేర్చండి అని చెప్పి తను చెప్తూ అలా పాట పాడుతూ ఉంటాడు. ఆ పాటను వింటూ మన స్టాటిక్స్లో కూడా ఆ పాటను కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఆ పాటలతో చిన్నగా అందరూ పాడుతూ పడిపోతూ ఉంటాడు. ఆ బ్రుక్ ఒంటరిగా ఉంది లబున్ కోసం ఆ పాటని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ మన లూఫీ వాళ్ళు కూడా ఆ పాటని కంటిన్యూ చేస్తూ ఉండేసగల హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ బ్రుక్ చెప్తూ ఉంటాడు, థ్యాంక్స్ నేను మళ్ళీ ఒక జర్నీ చేసేదానికి అని చెప్పి ఈ పాట నాకు చాలా ఆనందం ఇస్తుంది, కానీ నేను ఖచ్చితంగా మళ్ళీ నేను తిరిగి వచ్చేటప్పుడు లబున్కి ఈ పాటని వినిపిస్తాను అని చెప్పి తను మళ్ళీ తన స్కిల్లో పెట్టేసుకుని ఉంటాడు. ఇక్కడ చూస్తా అంటే ఇంక అందరూ మాట్లాడుతుంటారు. సరే నేను ఎన్నో ఏళ్ళుగా 50 ఏళ్ళుగా నేను ఒంటరితనం అంటే ఎందుకు గమనించాను, ఇంకా నేను నీ క్రూలో జాయిన్ అవుతాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని వెంటనే అందరూ షాక్ అయి వింటూ ఉంటారు. ప్లస్ ఇక్కడ చూసి మన వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, బ్రుక్ కూడా మన క్రూలో జాయిన్ అయిపోతున్నాను అని చెప్పి మన 90 degrees పోజ్ అని చెప్పి ట్రయాంగిల్ పోజ్ చూపిస్తూ ఉంటాడు. అలా దాన్ని చూసి మన బ్రుక్ కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. మళ్ళీ మొత్తం జర్నీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కలుస్తాను లబున్ అని చెప్పి చెప్తా. సరే మర్చిపోయాను నా బాగుంటారు పోస్ట్ చూపించాలని చెప్పి లబున్ ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అని చెప్పి ఇదిగోండి స్ట్రా
కెప్టెన్ లూఫీ, నేను నీకు సర్వ్ చేస్తున్నాను ఇంక నుంచి, నువ్వు నా కెప్టెన్ కానీ నేను ఎంచుకుంటున్నాను అని చెప్పి ఇంకా బ్రుక్ జాయిన్ కాపంతో హ్యాపీతో అందరూ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే రంబుల్తో మొత్తం అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక పైరట్ షిప్ని ఇక్కడ అందించి మీ అందరికీ నేను వీడుకోవాలి చెప్తున్నాను, మళ్ళీ ఖచ్చితంగా మనం అంతా కలిసి ఒకసారిగా పాట పాడతాం, దాన్ని మరి నేను గ్యారంటీ అని చెప్పి మళ్ళీ తను బ్లింక్స్కి పాట పాడుతూ ఉంటాడు. అక్కడికి జోడో వచ్చి కూర్చొని అందరికీ నిరాధాలు చెప్పి థ్యాంక్స్ అని చెప్పి, అలాగే దీని గురించి జరిగిన విషయం అంటే నేను విన్నాను అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా నువ్వు చాలా పవర్ఫుల్ అని చెప్పి మాట్లాడుకుంటూ మనం అందరూ ఒక గ్రూప్ మెంబర్స్ అని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అక్కడితో మన స్టాట్స్ వాళ్ళు థ్రిల్లర్ బాగ్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్తా ఇప్పుడు అనుకుంటారు ఇంకేందరూ థ్రిల్లర్ బాగ్ పని అయిపోయింది, ఇంకా చూస్తే బ్రుక్ కూడా ఇంకోళ్ళు తెలిపోవచ్చు అని చెప్పి ఇంకోళ్ళు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కొద్దిగా నవ్వుకుంటూ పాయింటీస్ గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఫోన్ గురించి. ఇక్కడ చూస్తూ ఉంటే అక్క చెప్తా ఉంటుంది, సరేనా మీ వెళ్ళిపోయిన ముందు ఈ కార్డ్ తీసుకో, ఈ కార్డ్ నేను ఎక్కడికి వెళ్ళినా నా వైపు చూపిస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తా ఉంటుంది. ఓ ఈ కార్డ్ అచ్చు ఇక్కడ చూస్తున్నాను చూపించి ఎలా వెళ్తున్నా కానీ ఎలా థ్రిల్స్ చూపిస్తూ ఉంటుంది అని చెప్పి తను చెప్తూ, ఇదిగో నా పేరు రాసేస్తున్నాను నీకు దీని మీద అని చెప్పి లైలా అని చెప్పి ప్రొసీడ్ చేసి ఉంటుంది. ఇలాంటి కార్డు నాకు ఒకటి ఇచ్చాడు కదా వేసి అని చెప్పి తను బయటికి తీసి చూస్తే అది కాలిపోతూ ఉంటుంది. దాని నుంచి కాలిపోతుంది, ఏమైంది ఏం ప్రాబ్లమా ఏం ఆడుతుంది అంటే తన లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే సరే ఇంక మనం వెళ్తామని చెప్పి మనం స్ట్రాచ్ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకోళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు, స్ట్రాచ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడు టెల్లర్ బాగ్తో ఇక్కడతో టెల్లర్ బాగ్ మొత్తాన్ని అయిపోయి ఉంటుంది. అలాగే వాళ్ళు టెల్లర్ బాగ్ నుంచి వదిలేసి వెళ్ళిపోతూ మన కొట్టనైనా బ్రుక్ని కూడా జాయిన్ చేయించేసుకుని ఉంటాడు. ఇంకా మనం హ్యాపీగా వెళ్తూ బ్రుక్ని జాయిన్ అయినందుకు హ్యాపీగా అందరూ హ్యాపీగా బస్సుగా తాగుతూ ఉంటాడు. దాని తర్వాత ఇక్కడితో టెల్లర్ బాగ్ ఆర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది గైస్. ఇంకా అలాగే నెక్స్ట్ ఆర్క్ వచ్చి సాబో ఆర్క్, దాన్ని ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. అనుకున్న ముందు నా ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ అన్న కంప్లీట్ చేయండి. మళ్ళీ నాకు రోల్ రీచ్ అంటే నాకు చేసేదాం కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు, ప్లీజ్ దాన్ని కంప్లీట్ చేయండి. అలాగే నన్ను కొంతమంది 100x100 చేయమని చెప్పాడు. నేను ఖచ్చితంగా 100x100 అనేది నెక్స్ట్ వీడియో దాన్ని పెడతాను. మీరు ఈ టైంకి దీన్ని చూస్తుంటే 100x100 అనేది కూడా సగం అయిపోయింది, దాన్ని ఎడిటింగ్లో ఉంది, దీన్ని నేను ముందుగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా అలాగే గైస్ ప్లీజ్ నా ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ చేస్తే నేను సాబో ఆర్క్ని స్టార్ట్ చేసేస్తాను. అలాగే కొంతమంది నా ఫెలో యూట్యూబర్స్ కూడా కాస్త ముందున్నారు. ఇంకా అలాగే ఇక్కడితో టెల్లర్ బాగ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇంకా అలాగే మన బ్రుక్ జాయిన్ ఆయనకు అందరూ హ్యాపీ ఫీల్ అవుతా. ఇక్కడితో టెల్లర్ బాగ్ని ఏం చేస్తాను, ప్లీజ్ నాకు 100 సబ్స్క్రైబర్స్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకా సెలవు తీసుకుంటాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ సరికొత్త వీడియోలో రేపు కలుస్తాను, అది కూడా 100x100తో. మీరు 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసిన వెంటనే టెల్లర్ బాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది.